చేయనండి సార్ ఒక్కటి. ఓకే అండి. ఈరోజు మనము సేత్ స్వరంలో 210వ పేజీలోకి వచ్చి ఉన్నాం. ముఖ్యంగా మన మాస్టర్స్ అందరికీ, పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి, స్వర్ణమాల పత్రిజీకి, మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సేత్ యొక్క వాక్యాలను చదువుకుందాం. తల్లి గర్భంలోంచి వెలుపలికి వచ్చిన శిశువు వ్యాధుల బారిన పడకుండా భౌతికంగా కొంతకాలం ఎలా రక్షింపబడుతుందో, అలాగే పుట్టుక తర్వాత ఒక సంక్షిప్త కాలం పాటు అభౌతిక విపత్తులను కూడా తట్టుకునేలా అది రక్షింపబడుతుంది. ఇందుకోసమే తన సౌఖ్యం కోసమే గత అస్తిత్వాల, స్థలాల స్మృతులను తనలో మోసుకోవటం జరుగుతుంది. కాబట్టి లుమేనియన్లు కొన్ని తరాల పాటు ఆ పాత నాగరికతకు చెందిన ఉపచేతన స్మృతుల ఊతం పొందారు. అయితే చివరికి అవన్నీ క్రమంగా బలహీనమైపోయాయి. వారిని వారు హింస నుండి కాపాడుకోగలిగారే కానీ భయం నుండి కాదు. సో హింస నుంచి కాపాడుకోవడం కోసం మళ్ళీ హింస చేయడం జరుగుతుంది. ఎందుకు? భయం వల్ల. కాబట్టి వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి ఆ విపత్తుల నుంచి తట్టుకునే శక్తిని వాళ్ళు కోల్పోయారు. అలా మన దగ్గరకు వచ్చేవరకు ఇంకా ఏం జరిగిందో చూద్దాం. మరి అందువల్ల వారు మామూలు మానవ భయాలకు తలొగ్గారు. ప్రకృతి పట్ల కూడా హింసాత్మక ప్రతిచర్యకు భౌతికంగా వారు ఏమాత్రం పాల్పడలేకపోవటంతో ఆ భయాలే మరింతగా అతిశయించాయి. దాడి జరిగిందంటే వారు ఎప్పుడూ వెన్ను చూపేవారు. ఎదుర్కోవడం ప్రసక్తే లేదు. వారికి తెలిసిందల్లా ఒక్కటే, పారిపోవడమే. ఆ రోజుల్లో తప్పించుకొని పారిపోయి ఎక్కడో దాక్కోవడమే. ఎలాంటి దాడి జరిగినా భయంతో పారిపోవడమే తప్ప ఎదురు తిరిగే అంత శక్తి, ఆలోచన వాళ్ళకి ఉండేది కాదనమాట. ఈరోజు మొన్న ఒక పోస్ట్ పెట్టారు, ఒక మిత్రులు చూశాను. అందులో ఈ క్లౌడ్ బర్స్ట్ అనే దాని గురించి మీరంతా చూశారో లేదో, మామూలుగా సన్నగా వాన మొదలైన తర్వాత ఒక 5-6 నిమిషాల్లో ఒక పెద్ద మేఘం అలా కొండపోతాను కూడా దాన్ని అసలు మేఘం పోతానాలి, అలా దబ్బుమని ఒక మేఘం పడిపోతుంది. ఆ వర్షం, వరద బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. అలా రావడానికి కారణం ఏంటనమాట? ఇప్పుడు జరిగినటువంటి యుద్ధాలే. ముఖ్యంగా ప్రకృతికి మనం చేసినటువంటి విఘాతాలే, హింసాత్మక చర్యల వల్లనే ఈ యొక్క ఉత్పాతాలు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. మరి అందుకే వారి దైవరూపం భౌతికంగా దృఢమైన, శక్తివంతమైన ఒక పురుషుడుగా ఉండేది. సో వారిని వారు రక్షించుకోలేరు కనుక ఆ దైవమే రక్షిస్తుందని వారి నమ్మకం అలా ఉండేది. కాలంతో పాటు యుగాలుగా మనుష్యుల నమ్మకాలతో పాటు దైవంలోనూ పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ప్రకటించుకోలేని ఏ గుణాలనైనా దైవంలో చూసుకోవటం జరుగుతూ వస్తుంది. ఈరోజు ఆదివారం కూడా నేను ఇక్కడ కాంగేయంలో వర్క్ చేయాల్సి వచ్చింది. మా వర్క్ అలా ఉండింది. అయితే వెళ్తే ఉదయం 9:30కి ఇక్కడి నుంచి వెళ్తే, ఇప్పుడు నేను ఇక్కడికి రూమ్కి ఎప్పుడు వచ్చాను? 7:20కి రూమ్లోకి వచ్చాను. వచ్చి మీకు మెసేజ్ పెట్టాను. 7:15, 7:20కి ముందర పక్కన హోటల్లో ఉన్నా కదా, అక్కడ వచ్చి మెసేజ్ పెట్టాను. 3 గంటలకి వర్క్ స్పాట్లో నిలబడితే 7 గంటల వరకు కూడా అలా నిలబడి వర్క్ చేస్తూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళ. అయినా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మనం ఎంత ఉత్సాహంతో పని చేస్తే అంత గొప్ప శక్తివంతంగా తయారవుతాము అనేది నాకు ఎన్నోసార్లు నిరూపించబడింది. దానికి ఎన్నో ఉదాహరణలు నా జీవితంలో నాకు జరిగాయి. కాబట్టి ఎవ్వరూ కూడా పని చేయడానికి వెనకాడకుండా ఎంత ఉత్సాహంగా ఏ పని మన ముందుకు వస్తే ఆ పనిని చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది మనకి శక్తినిచ్చే విషయం. అది దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, ముఖ్యంగా ఆడవాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి నా బతికి ఇంతేనా? వంట చేస్తూ, అంట్లు తోముతూ, బట్టలు ఉతుకుతూ, మళ్ళీ నేను ఉద్యోగం చేస్తూ అన్నీ చేయడమే తప్ప నాకెవరు హెల్ప్ చేయరా అనేటువంటి పరిస్థితుల్లో చాలా ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఆడవాళ్ళ మాట వినే మగవాళ్ళు తగ్గిపోయారు. ముఖ్యంగా అలా అంటే మగవాళ్ళ మాట వినే ఆడవాళ్ళు ఉన్నారని కాదు, అది ఎప్పుడూ ఒక పర్సంటేజ్ ఉంటుంది, దాన్ని లెక్కగట్టి చెప్పాల్సింది లేదు. కానీ ముఖ్యంగా పని విషయంలో మాత్రము ఏ పనిని మనం ఎంచుకున్నామో, మన ముందరకు వచ్చిందో దాన్ని చాలా ఆనందంగా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పటికే మీరంతా కూడా అలా చేస్తున్నారని నాకు అర్థం అవుతుంది. లేకపోతే ఇలా ఉండడం చాలా కష్టం. అయితే అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ప్రకటించుకోలేని ఏ గుణాలనైనా
దైవంలో చూసుకోవటం జరుగుతూ వస్తుంది. ఇప్పుడు అసలు అది ఎందుకు చెప్పాను అంటే, మనలో ఉన్న దైవంతో మనం కలిసి ఉంటే ఆ దైవమే కదా మనకి ఈ పని చేయడానికి అవకాశం ఇచ్చింది. అలాంటప్పుడు చేయడానికి బాధ ఎందుకు పడాలి? నా ద్వారా ఆ దైవం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి, శక్తిని ఇచ్చి, ఆనందాన్ని ఇవ్వడానికే కదా ఆయన నాకు ఈ అనుభవాన్ని ఇచ్చింది అనేటువంటి ఆలోచన మనకు కలగాలి అని. ఆ దైవమే చాలా కాలం తరువాత జెహోవా కుపిత దైవంగా ప్రత్యక్షమై ఎంపిక చేసుకున్న జనాన్ని కాపాడాడు. మొదట్లో ఈ ప్రకృతి బలాలకు చెందిన భయాలు లోగడ చెప్పిన కారణాల వల్ల వీరిలో చాలా దృఢంగా నిలవటం మూలంగా అవి మనిషికి అతనికి పోషణ ఇచ్చిన ప్రకృతికి మధ్య ఒక అంతరాన్ని తెచ్చిపెట్టాయి. భూమిపై ఉన్న హింసాత్మక బలాల నుండి వారిని వారు కాపాడుకునే అవకాశమే లేకపోవడంతో భూమి పట్ల వారి విశ్వాసం పోయింది. అంటే భూమి మీద ఏమి హింసాత్మక బలాలు ఉన్నాయి అంటే, ఆ రోజుల్లో సరైన ఇళ్లే ఉండేవి కాదు. అడవులు, జంతువులు, అవన్నిటి కూడా భయంకరమైనటువంటి హింస చేసే జంతువులు, అలాగే దాడి చేసే మనుషులు, దోచుకుపోయే మనుషులు, అలాంటివన్నీ ఉన్న కారణంగా శక్తివంతమైన వాళ్ళు దోచుకుంటుంటే మధ్యలో దేవుడిని అడ్డం పెట్టుకొని వీళ్ళు భయపడుతూ బతికేవాళ్ళు అనమాట. వారి సాంకేతిక పరిజ్ఞానం, అద్భుత నాగరికత చాలా మేరకు భూగర్భానికి చెందినది. వాళ్ళు అసలు గుహల్లో ఉండే మనుషులు. అయితే గుహల్లోంచి నగరాలకు వచ్చిన వారు ఆ గుహల ద్వారా ప్రయాణించారు. గుహలు అంటే నైపుణ్యం లేని మనుషులు చతికిలబడి కూర్చుంటే వారిని కాపాడే ప్రదేశాలు ఏమీ కావు. ల్యుమేనియన్ నగరాలకు రాకపోకల కోసం తరచుగా వినియోగపడే ద్వారాలు. నగరాలను వదిలేసిన తరువాత చాలా కాలానికి అనాగరికులైన మనుషులు ఆ గుహలను, వాటి ద్వారాలను కనుగొన్నారు. ఇది రాస్తున్నప్పుడు, ఇది ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు మాకు జరిగిన అనుభవాల్లో ఒక గొప్ప అనుభవం ఒకసారి నాకు జరిగింది. ఏంటి అంటే, మాకు అర్థం కానప్పుడు మాకు ఆ యొక్క మాస్టర్స్ యొక్క సహాయం అవసరమైనప్పుడు, అది చాలా తొలినాళ్ళు, ఛానల్ బాగా కుదురుకుంటున్న తొలినాళ్ళు, అందువల్ల అనుభవాలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి. అలా కూర్చున్నాం. నాతో పాటు ఉన్న మాస్టర్ గారికి ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేయడం బాగా వచ్చు, కానీ ధ్యానం ఎక్కువగా చేయరు. ఆయన పూర్వజన్మలో చాలా ధ్యానం చేసి ఉన్నారు. ఎంతో మంది మాస్టర్స్తో కనెక్ట్ అయి ఉన్నారు. ఎన్నో ట్రాన్స్లేషన్స్ కూడా చేసి ఉన్నారు. అయితే అక్కడ కూర్చున్నప్పుడు నాకు వచ్చిన అనుభవం ఏంటి అంటే, మా యొక్క సూక్ష్మ శరీరం నాది రిలీజ్ అయ్యి వెళ్ళి నేల మాళిగల్లో నుంచి భూగృహాల్లో నుంచి వెళ్ళిపోవడాన్ని నేను చూశాను. ఆ భూగృహాల్లోంచి ప్రయాణిస్తూ ఉండగా ఆ లోపట ఆ భూగృహంలో ఉన్నటువంటి టన్నెల్ అంటే ఎంత విశాలంగా ఉంది అంటే చెప్పడానికి వీల్లేదు అసలు. దాని లోపట బ్రహ్మాండమైన కాంతి, ప్లస్ మనము ఈ యొక్క విగ్రహాలని చేస్తాం కదా, దాన్ని ఏమంటారు, మెటల్ తోటి చేసే విగ్రహాలు ఉంటాయి కదా, అవి ఆ నల్ల మెటల్ విగ్రహాలు. వాటిని ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు, రాజులవి ఇంకా జంతువులవి ఎన్నో ఉన్నాయన్నమాట. వాటి మధ్యలో నుంచి ప్రయాణం చేస్తూ వచ్చాక, ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న ద్వారంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఒక రక్షణ కోసం కట్టుకునేటువంటి ఒక గూడు లాంటిది, గుహ లాంటిది ఉందన్నమాట. దాంట్లో నుంచి బయటికి రావడం జరిగింది. అలా దాదాపు ఒక 20-25 నిమిషాల పాటు ప్రయాణం చేయడం జరిగింది. ఒక గొప్ప అద్భుతమైనటువంటి శక్తిని పొందడం జరిగింది. ఆ టన్నెల్స్ ఎక్కడున్నాయో, విగ్రహాలు ఎక్కడున్నాయో నాకైతే తెలియదు, కానీ అదేదో జర్మనీకి దగ్గరలో ఉన్నట్టుగా మాత్రం నేను చూశాను అప్పుడు. సో ఆ రకంగా ఆ తర్వాత బయటకు వచ్చాక చదివితే అదంతా కూడా బాగా అర్థమైంది మాకు. సో మీరు ఇప్పుడు చెప్పుకునే ఆ పాతరాతి యుగం మనుషులు ఎవరినైతే మీరు మీ పూర్వీకులు అనుకుంటున్నారో, వారు వారి ఆశ్రయం కోసం కనుగొన్నవి సహజంగా ఏర్పడ్డ గుహలు కావు, యాంత్రికంగా తయారు చేయబడినవి, ఆవలి వైపుకు దారి కలిగి ఉన్నవి. ఇవన్నీ కూడా అప్పుడే అనమాట, ఇది రాస్తున్నప్పుడే జరిగిందనమాట. అలాగా ఆ ఆవలే ల్యుమేనియన్లు నివసించేవారు. వీరు తయారు చేసిన పనిముట్లు కూడా వీరికి దొరికిన ల్యుమేనియన్ల పనిముట్ల వక్రీకరింపబడిన నకళ్లే. సో అక్కడ అలాంటి పనిముట్లు కూడా వాళ్ళకి దొరికాయి. ల్యుమేనియన్ నాగరికత బాగా ప్రబలమైనది అయినప్పటికీ వారు మరొకరిని జయించాలనే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించాలని అనుకోలేదు. శతాబ్దాలుగా కొన్ని చౌకీలు అంటే అవుట్ పోస్ట్స్ నిర్మించుకొని అప్పుడప్పుడు వాటి నుండి బయటికి వచ్చి ఆ అనుభవం జరిగిన తర్వాత ఇది రాయడం జరిగింది అనమాట. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. భాగం కూడా భూగర్భంలోనే నివసించేవారు. వాటికి నగరాలకు పెద్ద పెద్ద
జనావాసాలకు సొరంగాల వ్యవస్థ ద్వారా ఇదనమాట. ఇది ఒక పెద్ద టన్నెల్ అంటే సొరంగం, ఆ సొరంగం నుంచి బయటికి రావడం జరిగింది. వ్యవస్థ ద్వారా భూగర్భంలోంచే సంబంధాలు ఉండేవి. ఇవి చాలా గజిబిజిగా ఉన్నా ఎంతో అద్భుతమైన శాస్త్ర పరిజ్ఞానంతో నిర్మించబడ్డాయి. వీరు గొప్ప కళాభిమానులు అవటం వల్ల లోపలి గోడలపైన చక్కని తైలవర్ణ చిత్రాలు వేసుకున్నారు. లోపలి కూడళ్ల జంక్షన్స్ లో శిల్పాలు సైతం ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, ఇదంతా ఇప్పుడు మీకు చదివి వినిపిస్తున్న భాగం మొత్తం కూడా నేను ఇది రాయడానికి ముందరే చూడడం జరిగింది. ఇలా నాకు అంటే గొప్పని కాదు, అందరూ గొప్ప వాళ్ళే, మనం ఎంత కనెక్ట్ అయి ఉంటే అంత జరుగుతుంది. సో ఎప్పుడైతే ఇది రాయడానికి సంకల్పం చేసుకుని కూర్చున్నామో ఏమీ రాని వాడికి రాసే శక్తిని ఇవ్వడము, ప్లస్ ఇలాంటి నిదర్శనాలని దర్శనంగా ఇవ్వడము ఆ యొక్క సందర్భంలో జరగడం ఎంతో ఆనందాన్ని శక్తిని ఇచ్చేటువంటి విషయం కదా. మనుషుల్ని వస్తువుల్ని పైకి చేర్చేందుకు వేర్వేరుగా పైకి కిందికి కదిలే మెట్ల లాంటి ఎస్కలేటర్స్ ఏర్పాట్లు ఉండేవి. చూసారా, ఆ రోజుల్లో ఎస్కలేటర్స్ కూడా ఉండేవట. రక్షక దళ చౌకీల ప్రాంతంలో సాపేక్షంగా చాలా తక్కువ మంది నివసించడం వల్ల వ్యాపారులకు ఇతర వ్యవహారాలకు అవి చాలా దూరంగా ఉండడం వల్ల మరి అక్కడ నివసించేవారు స్వయం పోషకులై ఉండడం వల్ల విస్తృతంగా ఈ సొరంగాలను నిర్మించవలసిన అవసరం లేకపోయింది. ఈ రక్షక దళ చౌకీలు బాగా విసిరివేయబడిన మాదిరి చాలా దూరంగా ఉండేవి. మరి వాటి సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉండేది. వాటిల్లోవే ఇప్పటి స్పెయిన్, ఫైరనీస్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇదనమాట స్పెయిన్ దేశం, అది జర్మనీ కాదు, స్పెయిన్ దగ్గర చూసినట్టుగా వచ్చింది నాకు. అదే ఇక్కడ మళ్ళా పేరు ఇక్కడ మనకు ప్రత్యక్షమైంది. చూడండి, ఇందుకు కారణాలు అనేకం. పర్వత ప్రాంతాలలో నివసించే రాక్షసాకారం గల మనుషులు ఒక కారణం. లుమేనియన్ల పిరికితనం వల్ల వారిలో చాలా మందికి ఈ రక్షక దళ చౌకీదారులుగా ఉండడం అంత ఇష్టం అనిపించేది కాదు. వాళ్లలో ఎంతో ధైర్యవంతులకు, ఆత్మస్థైర్యం ఉన్నవారికి ఈ బాధ్యత అప్పగించబడేది. అయితే మొదట ఇది తాత్కాలికంగా మాత్రమే ఇవ్వబడేది. అంటే ఇప్పుడు ఇది ట్రాన్స్లేట్ చేయడానికి అవకాశం నాకు ఎందుకు ఇచ్చారు అంటే, ఆ లుమేనియన్ నాగరికతలో ఆ టన్నల్స్ దగ్గర ఒక చౌకీదారుగా పనిచేసిన వాడిగా ఇప్పుడు నాకు నా ఎదురుగా ఆ సీన్ వచ్చింది. నాకు అప్పుడు కూడా రాలా, అప్పుడు అలా ప్రయాణం చేసిన అనుభవం వచ్చింది, కానీ ఇప్పుడు చదువుతున్నప్పుడే నాకు అది కనబడింది. సో కాబట్టి అలా మనం కనెక్ట్ అయి ఉంటేనే మన ద్వారా ఆ పనులు జరుగుతుంటాయి. ఈ గుహలు బయటికి తెరుచుకొని ఉండి ద్వారాలలా ఉపయోగపడేవి. గుహల వెనుక ప్రక్క అనిపించే భాగం తరచుగా బయట నుంచి చూస్తే లోపలిది కనపడకుండాను, అదే లోపలికి బయటిది కనపడేలా ఉండే పదార్థంతో తయారు చేయబడ్డాయి. చూసారా, ఇప్పుడు మనం అనుకుంటున్నాము మన ఇళ్ళకి మనము గ్లాసెస్ పెట్టుకొని మనకి బయటిది కనపడుతుంది, కానీ బయటి వాళ్ళకి లోపలిది కనపడకుండా ఉండే గ్లాసెస్ మనం ఇప్పుడు పెట్టుకున్నాం. కానీ ఆ నాగరికతలో ఆ రోజుల్లోనే అలాంటివి ఉన్నాయి. దీనివల్ల ఆ ప్రాంతాల్లోని స్థానికులు ఈ గుహలను సహజాశ్రయాలుగా ఉపయోగిస్తున్నప్పుడు ఈ లుమేనియన్లు తమకు ఏ ప్రమాదం వాటిల్లకుండా చేసుకోగలుగుతూ గమనించగలిగారు. అదనమాట. ఇవన్నీ ఎందుకు కనిపెట్టారు వాళ్ళు? మనం భయం నుంచి బయటపడాలంటే బయట ఏముందో వీళ్ళకి కనబడుతుంది, కానీ బయట వాళ్ళకి కనబడదు. కాబట్టి వాళ్ళ నుంచి రక్షణ పొందడానికి కావాల్సిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండేది. ఇంకా ఈ లుమేనియన్లు చెవులకు వినపడని ధ్వనులకు సైతం ప్రతిస్పందించేవారు. హింస అంటే వారికి ఉండే భయం వల్ల వారి భౌతిక యాంత్రిక వ్యవస్థ అద్భుతమైన స్థాయికి ఎదగగలిగింది. సో ఎవరైనా బాగా వినగలిగే శక్తిని పొందారు అంటే వాళ్ళు భయంతో ఎక్కువగా ఉన్నారని అర్థం. చూడండి, మనకి చాలా గమ్మత్తైన ఉదాహరణ మన ఎదురుగా ఉంది. కుక్కలు చాలా తక్కువ సౌండ్కి ప్రతిస్పందిస్తాయి కదా, చాలా తొందరగా. అయితే వాటి యొక్క భయం ఎక్కువ. అసలు కుక్కలు అరిచేది నిజానికి అవి మనని కాపాడడానికి కాదు, వాటి భయంతో అరుస్తాయి. ఆ సంగతి తెలియదు చాలా మందికి. అయితే జాతి కుక్కలు కొన్ని అవి వాసనతో గుర్తుపట్టే జాతి వేరే ఉంది. మామూలుగా కుక్కలన్నీ చాలా భయంతో మాత్రమే అరుస్తుంటాయి, వాటి రక్షణ కోసం అవి అరుస్తాయి. అలాగే వెనకబడేటప్పుడు కూడా అంతే. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఏం చేస్తారనే భయంతో అవి వెంబడించడం జరుగుతూ ఉంటుంది. అలా వారు నిత్య జాగరూకులై ఉండేవారు. సో మరి ఇప్పుడు ఇదంతా వివరించడం చాలా కష్టం. మరి మనకు కూడా కుక్కలంటే ఎందుకు భయం, పాములంటే ఎందుకు భయం, అసలు వాటి మధ్యలో నుంచి నడిచేటప్పుడు భయం ఎందుకు వచ్చింది? అవి ప్రమాదం చేయడం కాదు, మనకి పూర్వ జన్మలలో వాటితో ఉన్నటువంటి అనుబంధాలలో ఏదో అనుభవాలు ఉండి మనం ఏదో తేడాగా చేసినప్పుడు అవి మన మీద రియాక్ట్ అయినప్పుడు ఉన్నటువంటి జ్ఞానం మనలో లోపల రికార్డ్ అయి ఉంటుంది. అక్కడి నుంచి మనలో ఆ భయాలు ఉంటాయి.
కొందరికి బల్లి అంటే భయం, కొందరికి పిల్లి అంటే భయం, చిరాకు, అసహ్యం ఇవన్నీ రావడానికి కారణం ఆయా పూర్వ జన్మల్లో ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్స్, బంధాల వలన, వాటి ద్వారా ఏర్పడినటువంటి ఒక అనుభవాల వలన మాత్రమే ఇప్పుడు ఆ భయాలు కానీ ప్రేమలు కానీ వస్తాయన్నమాట. వారు మానసికంగా ఒక ప్రత్యేక పౌనపుణ్యంలో తమ ఆలోచనలు అమర్చగలరు. నిజానికి అది అద్భుతమైన కళ. తరువాత దాన్ని కోరుకున్న చోటల్లా ఆకృతుల్లో కానీ రంగులుగా కానీ ఇంకా ఎన్నో రకాలుగా అనువదించుకోగలరు. వారి భాష మీ అవగాహనకు అందనిది. ఆ భాషా శృతి అంటే టర్నింగ్, స్థాయి, పిచ్, పౌనపుణ్యం, ఫ్రీక్వెన్సీ, పదాల మధ్య ఉండే చోటు, ఇవన్నీ చాలా ఖచ్చితంగా ఉంటూ మరి క్లిష్టతరంగా ఉంటాయి. వారి ప్రధానమైన బలం వారి అద్భుత సందేశ ప్రక్రియా విధానం. సో వీటన్నిటిని మించి సందేశ ప్రక్రియా విధానం, మెసేజ్ ఓరియంటెడ్, అది ఎలా ఇస్తారు. హింస పట్ల వారి భయం వల్ల నిరంతరం అప్రమత్తంగా ఉండేందుకు దానిని మహా ఉత్కృష్ట స్థాయికి అభివృద్ధి చేసుకున్నారు. వారు పెద్ద పెద్ద కుటుంబాలుగా చూడండి, సంకేతాలుగా అంటే నిజంగా సందేశాలుగా అంటే మనకి వీరప్పన్ కథ మనం విన్నాం. అడవుల్లో ఉండేవాడు. అతనికి ఎట్నుంచి ఎప్పుడు ఎవరు వస్తారో బాగా తెలుసు, ఎలా అటాక్ చేస్తారో ఆయన ప్రకృతి నుంచి నేర్చుకున్నాడట. అక్కడ పక్షులు ఎగిరి వస్తున్నాయి, పలానా రకం పక్షులు ఎగిరి వస్తున్నాయి అంటే అవి ఒక సందేశాన్ని తెచ్చినట్టుగా అతను గ్రహించేవాడట. అలాగే వర్షానికి వచ్చే సూచనగా కొన్ని పక్షులు ఎగరడము, కొన్ని చిన్న చిన్న రెక్కలున్న పక్షులు ఎగరడం, ఇవన్నీ మనం చూసాం కదా. సో ప్రకృతిలో పక్షులకు ఉన్నంత, జంతువులకు ఉన్నంత అవేర్నెస్ మనుషులకు లేకపోవడానికి కారణం ఏంటంటే మరపు, ఆ ఎరుకని ఈ అహంతోటి మర్చిపోవడం జరిగింది. అందువల్ల అయితే భయం వల్ల, ఆ వీరప్పనికి ఉన్నటువంటి భయం వల్ల వాడికి ఆ ఎరుక పెరిగింది. అలాగే ఎవరికైతే భయం ఎక్కువ ఉంటుందో ఎరుక పెరగచ్చు, కానీ జాగ్రత్త ఎక్కువ ఉన్నప్పుడు పెరిగే ఎరుక వేరు, భయంతో పెరిగే ఎరుక వేరు. జాగ్రత్త పెరిగితే అటాకింగ్ పవర్ పెరుగుతుంది, భయం ఉంటే అటాకింగ్ పవర్ ఉండదు, పారిపోవడం జరుగుతుంది. కాబట్టి వారు పెద్ద పెద్ద కుటుంబాలుగా, తండాలు, సమూహాలుగా నివసించేవారు. మరి ఇది తమను తాము రక్షించుకుందుకే సుమా. వారికి వారి పిల్లలకు నడుమ సందేశ ప్రక్రియ చాలా అద్భుతమైన స్థాయిలో ఉండేది. వారితో శృతిలోకి రాకుండా పిల్లలు గనక ఎక్కువసేపు ఉంటే ఆ తల్లిదండ్రులు భయాందోళనకు లోనయ్యేవారు. ఈ కారణాల మూలంగా రక్షక దళ చౌకీలలో ఉండేవారు కొంత విచారగ్రస్తంగా ఉండటం జరిగేది. వారు సంఖ్యాపరంగా తక్కువగా ఉండేవారు. వారి నాగరికత ప్రధాన ప్రదేశాలకు దూరంగా ఉండేవారు. అందువల్ల వారి శిరస్సు పైన ఉండే భూమితో సంబంధాల కోసం వారి భావ ప్రసరణ శక్తిని అంతగా వృద్ధి చేసుకున్నారు. అందుకే ఒక చిన్న కదలిక, ఒక చిన్న అడుగు సవ్వడి వారికి వెంటనే తెలిసిపోయేది. సో అలాగే నేను చాలాసార్లు గమనించాను, పాములు మనకి రోడ్డు మీద అడ్డంగా వచ్చేవి ఆగిపోవడం చూశాను నేను. వెహికల్స్ వచ్చే సౌండ్ని బట్టి, వాటి యొక్క భూమి మీద ఉండే వాటి వైబ్రేషన్స్ని బట్టి రోడ్డు క్రాస్ చేయకుండా పాము రోడ్డు పక్కన ఆగిపోవటం నేను చూశాను నా కళ్ళార. అంటే ఏంటి, అంత తొందరగా ఇప్పుడు నేను రోడ్డు క్రాస్ చేయకూడదు, ఆ వైబ్రేషన్స్ని దూరం నుంచే క్యాచ్ చేసి అక్కడ ఆగిపోతుంది. సో మనకంత లేదు, ఎందుకంటే మన ధ్యాస అంతా వేరే చోటు ఉంటుంది, వేరే పని మీద ఉంటుంది. అవేంటి, ఫస్ట్ జాగ్రత్త. పాము పడగ విప్పేది కూడా అది తన యొక్క రక్షణ కోసం మాత్రమే, అంతే తప్ప పగతో కాదు. అలాగే కాటు వేయటం, పగబట్టడం ఇవన్నీ కూడా చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. వాటికి అసలు కోపం అనేది ఉండదు, భయం తప్ప. వారికి వెంటనే తెలిసిపోయేది. అవేర్నెస్ వల్ల ఆ వాసనని గుర్తుపట్టి వాడిని కాటేస్తాయి అనేది ఒకటి ఉంది. కానీ మొత్తానికి అన్నిటికీ మనకంటే ఆ జంతువులకి, పక్షులకి భయంతో కూడిన అవేర్నెస్ ఎక్కువ. ఎందుకంటే మనుషులం మనం వాటిని చంపుకు తింటాం కాబట్టి అనేక రకాలుగా. ఆ చౌకీలలోంచి పైకి రహస్యంగా చూసేందుకు రంధ్రాలు ఉండేవి. అలా వారు పైన జరిగేవి గమనిస్తూ ఉండేవారు. అక్కడక్కడ కెమెరాలు బిగించబడి భూమికి సంబంధించిన చిత్రాలే కాకుండా నక్షత్రాలకు చెందిన చిత్రాలను కూడా వాటిలో నిక్షిప్తపరిచేవారు. చూడండి, అప్పట్లో కూడా కెమెరాలు కూడా ఉన్నాయి వాళ్ళకి. వారి వద్ద భూగర్భంలో, అది లుమేనియన్ నాగరికత యొక్క స్థాయి, వారి వద్ద భూగర్భంలో అన్ని రకాల గ్యాస్ నిల్వల భొగట్టా ఉండేది. భూమికి చెందిన అన్ని పొరల జ్ఞానం వారిలో కొందరికి కరతలామలకంగా ఉండేది. భూమి పొరలకు సంబంధించిన జ్ఞానం కూడా, అంటే ఏ పొరలో నీళ్లు ఉంటాయి, ఏ పొరలో గ్యాస్ ఉంటుంది, ఏ పొరలో బంగారం ఉంటుంది, ఏ పొరలో బొగ్గు ఉంటుంది, ఎక్కడ ఏముంటుంది, భూమిలో ఏం దొరుకుతుంది అనే జ్ఞానం కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా ఉండేదిట.
దానిలో సంభవించే పరిణామాలను నిశితంగా పరిశీలించేవారు. అంతవరకు భూమిని వదిలి వెళ్ళిన ఏ జాతి కన్నా కూడా తమ జాతి అవతరణే మిన్న అనే విజయోత్సాహంలో ఉండేవారు. అప్పటి వరకు భూమి మీద ఉండి వెళ్ళిపోయిన వాళ్ళందరికంటే వాళ్ళు చాలా గొప్ప జాతిగా వాళ్ళు ఆ విజయోత్సాహంలో ఉండేవారట. అయితే నేను చెప్పిన 3 నాగరికతల్లో బహుశా ఈ రెండవదే అన్నిటికన్నా ఎక్కువ ఆసక్తికరమైనది అనుకుంటాను. మొదటి నాగరికత ఇప్పుడు మీరు వెళుతున్న మార్గాన్ని అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొనే సమస్యలనే ఎదుర్కొంది. ఆ నాగరికత మీరు పిలిచే ఏషియా మైనర్లో ఉండేది. మరి వారు దానిని బాగా విస్తరింపజేసుకొని అన్ని ఇతర ప్రాంతాలకు కూడా ప్రయాణించేవారు. లోగడ వీరి గురించి ఇతర పాలపుంతలకు చెందిన వేరే గ్రహాలకు వెళ్ళారని నేను చెప్పింది. వీరి నుండే లుమేనియన్ నాగరికులు వచ్చింది. అక్కడి నుంచే లుమేనియన్లు పుట్టుకొచ్చారు. అయితే 3వ నాగరికత గురించి చర్చించే ముందు 2వ దానికి చెందిన వారి గురించే ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. ఈ లుమేనియన్ల గురించే. మరి ఇది వారి సందేశ ప్రక్రియలకు చెందినది. వారి సందేశ ప్రక్రియలు వారి చిత్రలేఖనానికి, తైలవర్ణ చిత్రాలకు మరియు వారి సృజనాత్మక సందేశ ప్రక్రియలు ఏ ఉత్కృష్ట భిన్న మాధ్యమాలు ఎంచుకోగలదో వాటన్నిటికీ అన్వయించుకోగలదు. వారి కళా నైపుణ్యం మీరున్న నైపుణ్యం కన్నా చాలా గొప్పది. మనం ఇప్పుడు కనుక గమనించినట్లయితే బొమ్మల ద్వారా మాట్లాడుకునేటువంటి దేశాలు ముఖ్యంగా చైనా, జపాన్, ఆ సంకేతాల భాష చాలా షార్ట్ హ్యాండ్ భాష ప్లస్ బొమ్మలతో చిత్రలేఖనంతో సంకేతాలతో ఉంటుంది. సో వాటి ద్వారానే వాళ్ళు మాట్లాడుకుంటారు. మరి మీ నైపుణ్యంలాగా ఉండేది కాదు. మన దగ్గర బొమ్మలతో కూడింది రావడం చాలా ఆలస్యం అయింది కూడా. అమ్మ ఆవు రావడానికి ఎంతకాలం పట్టింది మన దగ్గర బొమ్మల్లో రావడానికి? ఇప్పటికీ కూడా బొమ్మల్లో ఇంకా చాలా తక్కువే ఉన్నాయని చెప్పాలి. వివిధ కళాకృతులు ఉదాహరణకు ఒకదానికొకటి ఏ పద్ధతిలో అనుసంధింపబడి ఉండేవో మీకు తెలియవు. ఆ విధానమే మీకు అపరిచితం కనుక దానిని వివరించడం చాలా కష్టం. ఏది వాళ్ళ యొక్క కళాకృతులు ఉదాహరణకు ఒకదానికొకటి ఏ పద్ధతిలో అనుసంధానం చేయబడి ఉన్నాయో చెప్పాలంటే మనకి వాటి గురించి అవగాహనే లేదు. మరి ఎలా చెప్పగలుగుతారు ఆయన? ఉదాహరణ, ఒక జంతువు బొమ్మ ఉందనుకోండి, మీరు దాన్ని కంటికి అగుపించే ఒక వాస్తవంగా మాత్రమే చూస్తారు. వీరు మాత్రం దానిని అద్భుతంగా సింథసైజ్ చేయగలరు. ఓ గీత అనేది కేవలం కంటికి కనబడే గీత మాత్రమే కాదు. అది దాని అసంఖ్యాకమైన భేదాలు మరి విభాగాలతో కొన్ని శబ్దాలకు ప్రాతినిధ్యం వహిస్తూ అప్రయత్నంగా అనువదించబడుతుంది. అయితే మీలో ఎవరికైనా అనుభవం ఉండొచ్చు. ఈ బ్యాంక్ టెస్టులు రాసేటప్పుడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకి పిక్టోరియల్గా బొమ్మల్ని డైరెక్షన్స్ ఇస్తూ తర్వాత ఏమొస్తుంది, ఈ మధ్యలో ఏమొస్తుంది, అలాంటి చిత్రాలు ఇస్తూ టెస్ట్ పెట్టడం అనేది ఒకటి ఉంది. అలాంటి టెస్టులు కూడా నేను 2-3 సార్లు పార్టిసిపేట్ చేశాను. అవి మనకి చాలా చక్కటి నాలెడ్జ్ని ఇస్తాయి, ఆలోచన శక్తిని ఇస్తాయి, లాజికల్గా ఆలోచించే విధానాన్ని మనకి నేర్పుతాయి. సో అవన్నీ కూడా ఇంకా తక్కువగానే ఉన్నాయంటాను నేను మన దగ్గర. కంటికి అగుపడే బొమ్మను పట్టించుకునే ముందు కావాలనుకుంటే అప్పుడే దాన్ని అప్రయత్నంగా శబ్దాలలోకి అనువదించుకోగలరు. అందువల్ల జంతువుల కనిపించే ఒక బొమ్మలో దాని చారిత్రక నేపథ్యం మొత్తం ఇమర్చబడి ఉండవచ్చు. వంకర టింకర గీతలు, కోణాలు, సరళ రేఖలు ఇవన్నీ మరి ఓ ప్రక్క బొమ్మ గీసేందుకు పనికొస్తూనే మరో ప్రక్క చాలా చిక్కుముళ్ళ లాంటి అనేక స్థాయిలకు, స్వస్థానాలకు, మరి కనపడని పదాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇప్పుడిప్పుడే నేను చూస్తున్నాను ఫేస్బుక్లో కొన్ని పోస్టులలో టీచర్లు పిల్లలకి చెప్పే విధానం. అదేది వేరు తర్వాత 3 పదాలు ఇచ్చి ఆ 3 పదాలని కలిపిన పదం, ఒక పదం ఇంగ్లీష్లో రాయాలి ఇక్కడ, లేకపోతే మీరు సంకేత భాషలో రాయాలి అని చెప్పి ఎలా బిగిస్తారు అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. చాలా అద్భుతంగా పిల్లలు వాటిని చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని చుక్కలు పెట్టి వాటిని కలిపే విధానము, మధ్యలో వాళ్ళు 4-5 ఫెయిల్ అవుతారు, ఒకడు వచ్చి దాన్ని చక్కగా గీసి చూపిస్తాడు. ఆ కలపడాలు అవన్నీ కూడా టెక్నికల్గా మనం ఎంతో డెవలప్ చేసుకోవడానికి పిల్లలకి బాగా ఆ రకంగా విద్యా పద్ధతుల్లో మార్పులు అనేవి వస్తున్నాయి, ఇంకా రావాలి. సో కంటికి అగుపడే బొమ్మను పట్టించుకునే ముందు కావాలనుకుంటే అప్పుడే దానిని అప్రయత్నంగా శబ్దాలలోకి అనువదించుకోగలడు. గీతల మధ్య దూరం శబ్దాల మధ్య చిన్న విరామంగా అనువదించబడింది. గీతల మధ్య ఉన్నటువంటి దూరం శబ్దాల మధ్య చిన్న విరామంగా అనువదించబడింది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. చిన్నప్పుడు మేము లెక్కలు అంటే 2-3 తరగతులు చదివే రోజుల్లోనే బొగ్గు తీసుకొని
మేము లెక్క పెట్టుకోవడానికి గీతలు గోడ మీద గీసేవాళ్ళం. గీసేటప్పుడు 1, 2, 3, 4 గీసి 5వ గీత క్రాస్గా కొట్టేవాళ్ళం. అంటే అలా మళ్ళీ ఒక చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ 4 అయిన తర్వాత దాని మీద అడ్డంగా కొట్టేవాళ్ళం. మరి అది తర్వాత మేము 10th క్లాస్లోకి వచ్చాక స్టాటిస్టిక్స్లో చూసాం ఆ గణన పద్ధతిని. మరి మాకెవరు చెప్పారు అది అంటే మన లోపల పూర్వజన్మ జ్ఞానానికి గుర్తది. ఆ విషయం ఎప్పుడు అర్థమైంది? ధ్యానంలోకి వచ్చాక అర్థమైంది. కాబట్టి మనం ధ్యానం చేయడం ద్వారా ఎన్నో విషయాల్ని ఎంతో హాయిగా మనము అర్థం చేసుకోవడం జరుగుతుంది. చూసారా, అలా మనలో ఉన్నటువంటి పూర్వజ్ఞానం. అసలు నేను ఒకసారి చెప్పాను మెడిటేషన్ క్లాస్లో, చాలా కొత్త రోజుల్లోనే. ఏంటంటే అసలు ఇప్పుడు మనము ఏదైనా చెప్తే అర్థమైందా అని అడుగుతారు. అర్థమైంది అంటాము. కానీ నేనేమంటాను అంటే అర్థమే అయింది అంటాను. అర్థం అంటే సగము. అయితే ఈ సగం కూడా కావడానికి కారణం ఏంటి? ఏ అని గీసినప్పుడు, ఏ అని రాసినప్పుడు, బి అని రాసినప్పుడు అవి కూడా సంకేతాలే కదా, అక్షరాలు కూడా సంకేతాలే కదా. మరి ఆ అని టీచర్ చెప్పినప్పుడు ఇది ఆ కాదు ఈ అని మనం అనలేదు, ఇది ఏ కాదు బి అని మనం అనలేదు. ఏని ఏగా, ఆని ఆగా మనం అంగీకరించాం. ఎలా అంగీకరించామంటే మన పూర్వజన్మ జ్ఞానం వల్ల మాత్రమే వాటిని అంగీకరించాం. అంగీకరించే తత్వం మనలో ఎంతో పూర్వజన్మ నుంచి ఉంది కాబట్టే మనకంటే ఎదిగి ఉన్నవాళ్ళు చెప్పేదాన్ని వినడానికి అంగీకరించడం జరిగింది. అది మన డిక్షనరీలో రిజర్వ్ అయి ఉంది కాబట్టే మనం దాన్ని యాక్సెప్ట్ చేసాం అనమాట. మనం ఎంతో చదువుకుని ఉన్నాము. సో ఇప్పుడు మనం తిరిగి గుర్తు చేసుకుంటున్నాం అంతే ఈ భాష ద్వారా. కాబట్టి అలాగా కొంతవరకు మానసిక స్థితిగతులను సూచించే మీ రంగులలాగే. అయితే ఆ రంగుల గాఢత బాధాకరంగా మరింత స్పష్టంగా నిర్వచించేందుకు, మరింత ఇంపు గొల్పేందుకు ఉపయోగపడేది. అంటే ఉదాహరణకు గీతలు, కోణాలు అప్పటికే చెబుతున్న సమాచారాన్ని మరింత బలంగా, ధాటిగా చెప్పేందుకు, లేదా ఆ సమాచారంలోని అనేక రకాల మార్పులను సూచించేందుకు కానీ ఆ రంగులు ఉపయోగపడేవి. ఆ చిత్రం పరిమాణం కూడా అదిమోస్ సమాచారం గురించే చెబుతుంది. ఓ విధంగా కళలలో అదో గొప్ప శైలి. అదిమోస్ అనేది వాళ్ళ యొక్క శైలి. అది చిన్న విషయాలను సైతం వదలకుండా ఖచ్చితంగా ప్రకటించగల శైలి. దానికి విస్తృత పరిధి ఉంది. అంతేకాకుండా చాలా చక్కగా కుదించబడింది. తర్వాత ఈ పద్ధతిని 3వ నాగరికత కూడా కనుక్కుంది. దానిని వారు అనుకరించి గీసిన చిత్రాల అవశేషాలు ఇప్పటికీ ఇంకా ఉన్నాయి. అయితే వాటిని ఎలా చదవాలో చెప్పే పద్ధతులు మాత్రం దొరకకుండా పోయాయి. అందుచేత మీకు అగుపించేది ఉత్తి బొమ్మే. దానికి ఒక గొప్ప ప్రత్యేకతను ఇచ్చిన బహుళ ఇంద్రియాల అంశాలు, మల్టీ సెన్సురల్ ఎలిమెంట్స్, ఏవి మీకు కనిపించే అవకాశం లేని బొమ్మ. అది అలా ఊరికే ఉంది. దానిని బతికించుకుందుకు వీలే లేదు. సో మనకి ఆ యొక్క జ్ఞానం సరిగ్గా లేనందువలన అది కేవలం ఒక బొమ్మగా మాత్రమే మనం చూడగలుగుతాం వాటిని. బహుశా ఇక్కడ నేను కొన్ని గుహల గురించి చెప్పాలనుకోవడానికి ముఖ్యంగా స్పెయిన్, పైరనీస్ మరి ఆఫ్రికాలోని కొన్ని తొలినాళ్ల కృత్రిమంగా కట్టబడినవే. నేను ముందే చెప్పిన మాదిరి వీరు ద్రవ్యరాశిని ధ్వని సహాయంతో, నిజంగా ధ్వని పరంగా వీరు సాధించిన అద్భుత సాధికారతతో మోస్తూ తరలించడం జరిగింది. చూసారా, ద్రవ్యరాశిని ధ్వనిపరంగా సాధించిన అద్భుత సాధికారతతో మోస్తూ తరలించడం జరిగింది. ఏంటి అంత పెద్ద పెద్ద రాళ్ళు అంత ఎత్తుకు ఎలా మోసుకెళ్లారు అంటే లెవిటేషన్ పద్ధతి అని ఒకటి మనం చదువుకున్నాం. మనకి ధ్యాన జగత్తులో కూడా వచ్చింది. ఇప్పుడు మీరు లెవిటేషన్ గురించి కూడా గూగుల్లో చదవచ్చు. ఆ పిరమిడ్స్ కట్టినప్పుడు కానీ, ఆ యొక్క టన్నెల్స్ తవ్వినప్పుడు కానీ, చేసినప్పుడు కానీ ఆ యొక్క పెద్ద పెద్ద పనులు వాళ్ళు ఏ యొక్క పద్ధతిలో చేశారు. వారి సొరంగాలన్నీ ఈ సూత్రప్రాయంగా నిర్మించుకున్నవే. వాటి గోడల మీది ప్రత్యేక స్థలాల్లో జంతువుల, మనుషుల బొమ్మలు వేయబడి ఎంతో గొప్ప సమాచారాన్ని వాటి శైలిలోనే దాచుకున్నాయి. సరిగ్గా మనం మన ప్రజా భవనాల, పబ్లిక్ బిల్డింగ్స్ ముందు పెట్టుకునే సంకేత ఫలకాలు, సైన్ బోర్డ్స్ లాగానే ఉంటాయి అవి. మరి ఇవే చిత్రాలు చరిత్రలో మీ గుహాంతరవాసులు నమూనాల వలె వాడుకోవటం జరిగింది. వీరి సందేశ ప్రక్రియల సామర్థ్యాలు, వాటితో పాటు కలిగే సృజనాత్మక సామర్థ్యాలు మీ సామర్థ్యాల కన్నా ఎంతో ఎక్కువగా ప్రతిస్పందించగలవే గాక సజీవమైనవి. ఒక పదం వెలువడిన ధ్వనిని వినగానే మీ మెదడులో దానికి సదృశ్యమైన అనడం వల్ల ఒక ప్రతిబింబం ఏర్పడటం గమనించవచ్చు. చూసారా, మనం మాట్లాడుతున్నప్పుడే దానికి సంబంధించిన బొమ్మలు, ప్రతిబింబాలు మన ముందర కనబడతాయి. ఎందుకంటే అవి మన అనుభవంలో ఉన్నవి కాబట్టి మన ముందు కనిపించడం జరుగుతుంది చాలా వరకు. అదే వీరి విషయంలో అయితే ధ్వనులు అప్రయత్నంగానే విస్మయపరిచేంత స్పష్టమైన ప్రతిబింబాలను ఏర్పరచడం జరుగుతుంది. అందున అవి అంతర్ముఖాత్మకమైనవి అవటం వల్ల 3 కొలతలవి కాజాలవు.
మరి అందువల్ల అవి మీ వాటికన్నా చాలా స్పష్టంగా ఉంటాయి. అయితే కొన్ని ధ్వనులు స్థలం, కాలం రెంటిలోనూ పరిమాణం, ఆకారం, దిశ, వ్యవధులలో వ్యత్యాసాలు సూచించేందుకు ఉపయోగపడేవై ఉంటాయి. ఇప్పుడు మీరు గనక చాలా మంది గమనిస్తూ ఉండొచ్చు, నా గజళ్లలో చాలా కొత్త పదాలు వస్తూ ఉంటాయి. ఆ రాగాలకు సంబంధించిన పదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎంత కొత్త కొత్త రాగాలు మీరు కనిపెడతారు సార్ అని నన్ను అడుగుతూ ఉంటారు పాడేటప్పుడు చాలా మంది. సో 72 మేళకర్త రాగాల్లో లేని రాగాలని నేను ఎన్నో రాగాలను నేను రాయడం జరుగుతుంది. సమన్వయ రాగం అనే పదం వాడాను నేను. నిన్న గిరిజ గారు పాడారు, అంబటి గిరిజ గారు పాడారు. సమన్వయ రాగం అంటే ఏంటనమాట? మనని మనం సమన్వయపరుచుకునేటువంటి రాగము అంటే ఇష్టము అన్నమాట అక్కడ అర్థం. దాని అర్థం అది. సో నేను ధ్యానం వల్ల మాత్రమే అలాంటి రాయగలుగుతాను. ఆ ధ్యానంలో నాకు వినిపించినవే నేను రాస్తుంటాను. ముఖ్యంగా నాకు ఎక్కువ అలా వినిపిస్తూ ఉంటాయి. అలాగే ఇవాళ కొన్ని పదాలు వినిపించాయి, ఇంకా రాసేది ఉంది వాటి గురించి. అవి ఏంటి అంటే భావజ. భావజ అనే పదం అందరూ విన్నదే, అంటే భావము నుంచి పుట్టినది అని అర్థం. నీరజ, నీళ్ల నుంచి పుట్టింది, అందరూ విన్నదే. కానీ ఇక్కడ నాకు వినిపించిన పదాలు ఏంటి, కొత్త పదాలు ఏంటంటే గంధజ, అంటే గంధము నుంచి పుట్టినది. ఇంతవరకు ఎవరు గంధజ అనే పదం వాడలేదు, ఎక్కడా రాయలేదు. సో గంధము నుంచి పుట్టినది అనే పదం వినపడింది. అలాగే కృష్ణజ అనే పేరు మీరు విన్నారు, కానీ రామజ ఎవరు వినలా. సో అలా ఎవరు విననివి కొత్తవి మనకి ఎన్నో రకాలుగా వినబడతాయి అన్నమాట. అలాగే రాగజ అని కూడా అనొచ్చు, రాగము నుంచి పుట్టినది. ఇలాంటి పదాలు ఎవరు వాడరు అనమాట. ఇవి ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆ కొత్త అర్థాలు వినపడడం జరుగుతుంది. ఎవరైతే అక్కడ వారి యొక్క దృష్టిని పెట్టారో వాళ్ళకి వినపడడం జరుగుతుంది. సో అలాగా ఎన్నో కొన్ని రాసి పెట్టుకున్నాను వినిపించినప్పుడు. అయితే కొన్ని ధ్వనులు స్థలం, కాలం రెంటిలోనూ పరిమాణం, ఆకారం, దిశ, వ్యవధులలో వ్యత్యాసాలు సూచించేందుకు ఉపయోగపడేవై ఉంటాయి. మొత్తానికి ధ్వనులు అద్భుతమైన ప్రతిబింబాలను సృష్టించేవి అన్నది స్పష్టం. ఇప్పుడు సీతజ అన్నామనుకోండి, సీత నుండి పుట్టినది. సో సీతజ అంటే సీతమ్మ వారి నుంచి పుట్టిందని కాదు అర్థం, చల్లదనము నుంచి పుట్టినది అని అర్థం అనమాట. శీతలము అంటే చల్లదనం కదా. సో అలా వినబడతాయి అనమాట, విశిష్టంగా ఉంటుంది ఆ భావం. అవి ఆ పదాలు వాక్యాల్లోకి వచ్చినప్పుడు వాటి అందం కనబడుతుంది. మళ్ళీ అందరికీ అర్థం కావవి. ఈ కారణంగా అంతర మరి బాహ్య దృష్టిల తేడా సులువుగా తెలిసేది. సంభాషణ కొరకు కూర్చున్న వేళ సందేశ ప్రక్రియ స్పష్టంగా జరగడానికి వారు చాలా సహజంగా కళ్ళు మూసుకొని కూర్చునేవారు. అది అసలు విషయం. సో ఎప్పుడైతే మనం సహజంగా కళ్ళు మూసుకొని కూర్చుంటామో అప్పుడు మనకి ఏం కావాలి అన్నది ప్రకృతికి తెలుసు, అప్పుడు మనకి ఇస్తుంది అనమాట. సంభాషణలో దొరిలే మాటలను అనుసరించి మారే ప్రతిబింబాలను సంతోషంగా చూస్తూ కూర్చునేవారు. అందుకే నాకు అలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. నా మాటలు వినిపించడము, వాటికి సంబంధించినటువంటి దృశ్యాలు కనిపించడము జరుగుతూ ఉంటుందన్నమాట. సో వారు చాలా త్వరితగతిని నేర్చుకునేవారు. విద్య అనేది ఎంత ఉత్తేజకరంగా ఉండేది. వారిలో బహుళ ఇంద్రియాలు ఉండటం వల్ల సమాచారం కేవలం ఒక ఇంద్రియ మాధ్యమం ద్వారా కాక ఏకకాలంలో బోలెడన్ని ఇంద్రియ మాధ్యమాలకు అందడం జరుగుతుంది. అయితే ఇంత వెనువెంటనే గ్రహింపులు ఉన్నప్పటికీ ఒక బలహీనత కూడా వెన్నంటే ఉండేది. హింసను ఎదుర్కోవటంలోనూ ప్రతిదాడి చేయటంలోనూ వారి అసమర్థత వారిలోని కొన్ని బయటికి దూసుకురావాల్సిన లక్షణాలకు తీవ్ర అవరోధం కల్పించింది. వారిలోని ఆయా అంతర్గత ప్రదేశాల్లో శక్తి నిరోధింపబడి వారిలోని ఎదుర్కొనే గుణాన్ని, శక్తి ఉన్నది అన్న భావనను తుడిచిపెట్టేసింది. ఈరోజు మీకు ఇంకో విశేషమైన విషయం చెప్పబోతున్నాను. ఏంటి అంటే, నాకు దాదాపు 6 నెలలుగా కుడి పాదంలో ఒక నొప్పి వస్తూ ఉండేను. నేను ఎందుకు వచ్చింది అనే దాని మీద దృష్టి పెడితే నాకు అంతుబట్టలేదు అసలు. చాలా కాలం వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, ఏదైనా మందు వేసుకోవాలి అన్న ఆలోచన వచ్చి కూడా వెళ్ళలేదు. అలాగే మెడికల్ షాప్కి వెళ్ళి ఏదైనా టాబ్లెట్ అడిగి తీసుకోవాలి అనుకుని కూడా వెళ్ళలేదు. అది ఎందుకు తగ్గదు? అదే తగ్గిపోతుంది. నేను దాన్ని తెలుసుకోవాలి, దాని మీద నేను పరిశోధన చెయ్యాలి. ఆ నొప్పి వలన ప్రమాదం ఏమీ లేదు, కానీ నేను పరిశోధన చేసి తెలుసుకోవాలి అని అనుకున్న తర్వాత అది క్రమంగా నాకు అర్థమయ్యి 99% తగ్గిపోయింది. ఇప్పుడు అంటే మన దృష్టి నొప్పి తగ్గడం గురించి కాకుండా అసలు అది మూలం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనే దాని మీద దృష్టి పెట్టినట్టయితే కనుక ఆ మూలాలు దొరుకుతాయి మనకి.
సో ఎవరికి వారు ఏదైనా నొప్పి ఉన్నా, బాధ ఉన్నా, రోగం ఉన్నా దాని మూలంలోకి వెళ్ళాలంటే ఎంతో పరిశోధనాత్మకంగా, పరిశీలనాత్మకంగా దృష్టిని అక్కడ సారించాలి అంతే. వారిలోని ఆయా అంతర్గత ప్రదేశాల్లో శక్తి నిరోధింపబడి వారిలోని ఎదుర్కొనే గుణాన్ని, శక్తి ఉన్నది అన్న భావనను తుడిచిపెట్టేసింది. అయితే ఇక్కడ భౌతికపరమైన శక్తి గురించి కాదు నేను మాట్లాడుతోంది. హింసను తప్పించుకొందుకు ఎంత శక్తి వాడుతున్నారంటే వారి లోపలి మామూలు పోరాట భావాలను సైతం వేరే దిశలలోకి దారి మళ్లించలేకపోయారు. లుమేనియన్ల గురించి ఇంత వివరంగా చెప్పడం ఎందుకంటే వారు మీ అభౌతిక వారసత్వంలో ఒక భాగం. సో మనమంతా కూడా లుమేనియన్ నాగరికతలో భాగమై ఉన్నాము అని, ప్లస్ మనం సేతుకి కనెక్ట్ అయి ఉన్నాము అని సేతు గారిలాగా మనకి తెలియజేస్తున్నారు. మిగతా 2 నాగరికతలు చాలా రకాలుగా విజయవంతం అయ్యాయి. అయితే లుమేనియన్ల ప్రయోగం మాటున గల దృఢమైన లక్ష్యం చాలా త్వరగా ఆవిరైపోయే లక్షణం గలది. వాళ్ళకి ఉన్నది ఏంటనమాట, ప్రయోగం మాటున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో అది ఆవిరైపోతుంది. అంటే ఏంటనమాట, మనకు ఒకటి ఉంది, ఒక సామెత ఉంది ఏంటంటే ఆరంభ సౌరత్వము అని. చాలా మంది మొదలు పెడతారు, మధ్యలోనే వదిలేస్తారు. సో అలా కాకుండా ఈ లుమేనియన్ నాగరికతకు సంబంధించిన దానికి అది బాగా వర్తిస్తుంది. సో మనకు తెలిసినటువంటి మామూలు 100% మంది మొదలుపెట్టి వదిలేసే వాళ్ళే ఉంటారు. అందుకే ఇందాక నేను ఒక చిన్న కథ విన్నాను, అది చిరంజీవి గారి నోట విన్నాను. ఎంత బాగుందంటే కప్పలు ఒక నున్నగా ఉన్న స్తంభాన్ని ఎక్కుతున్నాయట. ఎక్కుతుంటే అబ్బా ఇంత నున్నగా ఉంది, అబ్బా జారి పడిపోతాము, ఎక్కువ ఎక్కలేము అని చెప్పేసి ఏదో ఒక కప్ప మాట్లాడితే మిగతా కప్పలన్నీ జరజర అలాగే జారిపోతున్నాయట. ఒక కప్ప మాత్రము చక్కగా పైకి ఎక్కేసి పైన కూర్చుందిట. కారణం ఏంటి అంటే అది చెవిటి కప్ప ఆయన చెప్పడం. అయితే మనం కూడా మిగతా ప్రపంచం నుంచి మనం తీసుకోకుండా ఉంటే మనం ఎదగచ్చు. ఎవరేమనుకున్నా పట్టించుకోకుండా మన పద్ధతిలో మనం ముందుకు వెళ్తున్నట్టయితేనే విజయం సాధిస్తామని చెప్పడానికి చిరంజీవి గారు కథ చెప్పడం జరిగింది. కాబట్టి మనం కొంత నేను మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. నా పక్కనే కూర్చొని, నా ఎదురుగ్గా కూర్చొని, దగ్గరలోనే ఉండి వాళ్ళు ఎంత గట్టిగా మాట్లాడుకున్నా కూడా నాకు అసలు ఒక్క ముక్క కూడా నా చెవిలో పడదు, అస్సలు ఏమీ పడదు. అదేంటో నాకు తెలియదు. వాళ్ళు ఎంత క్లోజ్గా ఉన్నవాళ్ళు అయినా సరే నేను దానికి కనెక్ట్ కాను. అలా ఉంటాను, కళ్ళు మూసుకున్నప్పుడే కాదు, కళ్ళు తెరిచినప్పుడు కూడా. సో కాబట్టి ఏంటంటే మనకు అవసరం లేని పద్ధతిలో, పరిస్థితుల్లో మనం వాటిని కట్ చేసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం డెవలప్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే. అలాగా మీ వాస్తవికత సాయంతో వారికి అర్థమైన హింస అనే సమస్యకు పరిష్కారం కనుక్కోలేకపోయారు. వారి ఆ భావావేశపూరితమైన కోరిక ఇప్పటికీ మీ సొంత అభౌతిక వాతావరణంలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అయితే మీకు ఈ రహస్యం చెప్పకపోతే మళ్ళీ తప్పవుతుంది. అక్కడ ఏంటి అంటే వాళ్ళు మాట్లాడుకునేవి నాకు ఎందుకు వినపడవు? కారణం ఏంటి అంటే నేను నాదైన పనికి నేను డెడికేట్ అయి ఉంటాను. నేను ఏ పని లేకుండా కూర్చోను. ఏ పని లేకుండా కూర్చున్నా కూడా వినపడవు. ఎందుకంటే ఏ పని లేకుండా ఉన్నప్పుడు ధ్యానంలో ఉంటాను, ఏదైనా పని ఉంటే పనిలో ఉంటాను. కాబట్టి వాళ్ళతో అవసరం ఉంటేనే నేను అందులో ఇన్వాల్వ్ అవుతాను తప్ప నాకు సంబంధించిన విషయాల్లో అస్సలు ఆలోచన అనేది వెళ్ళదనమాట. అలాగా మనం తయారు చేసుకోవాలి. దానికే ధ్యానం ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది. ముందరి నుంచి కూడా అలాగే ఉండేవాడిని, ధ్యానంతో ఇంకా ఎక్కువగా నేను దాన్ని సాధించుకోగలిగాను. ఇప్పుడు ఇంట్లో ఒకసారి ఒక చిన్న ఉదాహరణ దీనికి ఏంటి అంటే మా చెల్లెలు హస్బెండ్ వచ్చారు, టీవీ చూస్తున్నాం అందరం. నేను కావాలని అక్కడ కూర్చున్నాను అంతే. టీవీ చూడడానికి నేను వాళ్ళతో పాటు ఉండాలి కాబట్టి కూర్చున్నాను. కానీ నా చేతిలో పుస్తకం, పెన్ను ఉంది. నేను ఏం చేస్తున్నానంటే వేరే టీవీ సీరియల్కి డైలాగ్స్ రాస్తున్నాను. నాకు అప్పుడు ఒక అవకాశం వచ్చింది రాయమని. వస్తే అక్కడ నాకు ఏమీ కనబడట్లా, వీళ్ళు మాట్లాడేది ఏమీ వినపడట్లా. నేను అక్కడ నా కథకి డైలాగ్స్ రాయడంలో ఉన్నాను. కాబట్టి అంత కాన్సన్ట్రేటెడ్గా, అంత ఇష్టంగా మనకి డెడికేట్ అయితే మనకి మిగతా లోకంతో పని లేకపోగా మనం ఎలా డెవలప్ కావాలో అలా అవుతాం అన్నమాట. కాలం యొక్క నిజమైన సహజ స్వభావం వలన లుమేనియన్లు అప్పుడు ఎలా ఉండేవారో ఇప్పటికీ ఇంకా అలాగే ఉన్నారు. అసలు ఇప్పుడు మీరు అంతా కూడా నాకు ఈ అవకాశం ఇవ్వడానికి కారణం ఏంటంటే మీరంతా అలా పనిచేస్తున్న వాళ్ళు కాబట్టే మీకు నేను కనెక్ట్ అయ్యాను, నాకు మీరు కనెక్ట్ అయ్యారు. మనమంతా ఎంతో కాలంగా, ఎన్నో యుగాలుగా కలిసి ఎన్నో పనులు చేసిన వాళ్ళం కాబట్టే ఈరోజు ఇది మనం చదువుకుంటున్నాం. అభౌతిక వాతావరణంలో తరచుగా అనువంశికత ఉంటాయి.
అనువంశికత అంటే వంశాన్ని అనుసరించి వచ్చేవి. చూసారు, ఈ పదం ఇప్పుడు వచ్చింది, రాకముందే అసలు అక్కడ కూడా చూడాలి, రాకముందే కళ్ళు మూసుకొని నేను చెప్తున్నాను, మనం అంతా అనువంశీకులం అన్నమాట, ఒకే వంశానికి చెందిన వాళ్ళం కాబట్టి మనం ఇలా మాట్లాడుకుంటున్నాం. అవి అనుకోకుండా ఏం జరగవు. ఒక విధమైన బంధం, చాలా విడివడి ఉన్నట్లు కనిపించే వ్యవస్థల నడుమకు పరిణామాలను దూకించినప్పుడు అవి అలా జరుగుతుంటాయి. అందువల్లనే మీ నాగరికత, లుమేనియన్ నాగరికతల నడుమ అలాంటి సంభవించేది. విభిన్నమైన పాత మతాలు ఈ లుమేనియన్ల శక్తివంతమైన దైవ రూపాన్ని తీసుకున్నాయి. ఆ దైవ రూపమే వారిని నడిపిస్తుందని తమ అహింస తమను కాపాడుకొందుకు అనుమతించనందువల్ల ఆ దైవ రూపంలోనే వీరి శక్తి సామర్థ్యాలను, హింసను ప్రతిక్షేపించుకున్నారు. సో అందుకనే మనం ఈ దేవుళ్ళని సృష్టించుకున్నాము. మరి నేను వర్ణించక్కర్లేదు, ఈ దేవుళ్ళు అందరు శక్తివంతుడు, రాముడు ఇంత శక్తివంతమైన వాడు, కృష్ణుడు ఇంత శక్తివంతమైన వాడు, లేకపోతే నరసింహస్వామి ఇంత శక్తివంతమైన వాడు, నరరూపం ఎత్తినా కానీ మరి వాళ్ళు దేవుళ్ళుగా ఎలా పనిచేయగలిగారు అంటే మనమే మన యొక్క వీక్నెస్ ద్వారా బలంగా వాళ్ళని సృష్టించుకున్నాం, మనకు వాళ్ళని ఆధారం చేసుకున్నాం. కాబట్టి నీలో ఉన్నటువంటి భగవంతుని నువ్వు తెలుసుకో, నువ్వు కూడా అదే. పుట్టపర్తి సాయిబాబా కూడా చెప్తారు, నేను భగవంతుణ్ణి అని నాకు తెలిసింది, నీకు తెలియలేదు బంగారు అంతే అంటారు. అలాగా ఎంతోమంది మాస్టర్స్ చెప్పారు ఆ విషయాన్ని. ఈవెన్ ఓషో కూడా అన్నాడు ఆ మాటని. కాబట్టి ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా అంటారు, అలా ఉంటారు. కాబట్టి మనం ఊరికే పై పెదవి చివరి మాటగా కాకుండా దాన్ని పూర్తిగా సత్యాన్ని మనం సొంతం చేసుకున్న వాళ్ళుగా మాట్లాడితే ఆ శక్తి మనతో పాటు తోటి వాళ్ళకు కూడా అందుతుంది. కాబట్టి అది సొంతం చేసుకుందాం, మనము అదే అయి ఉన్నాము అనే ఎరుకలో ఉందాం. ఆ దైవ రూపంలోనే వీరి శక్తి సామర్థ్యాలను, హింసను ప్రతిక్షేపించుకున్నారు. అంటే ఆధారపడకుండా ఉండడం నేర్చుకున్నాం. ఏ దేవుడు దిగొచ్చి ఇస్తాడు మనకి అని కాకుండా మనలో నుంచి ఉన్నటువంటి ఆ యొక్క దైవ తత్వాన్ని, ఆ శక్తిని మనం బయటికి తీసుకుందాం. నిజం చెప్పాలంటే ప్రస్తుతం ఒక అనువంశికత రూపుదిద్దుకుంటోంది. దానిలో లుమేనియన్ల కళలకు, సందేశ ప్రక్రియలకు చెందిన బహుళ కొలతల భావనలు మీ సొంత మనుషులు చూసే వీలు కలుగుతుంది. అయితే కేవలం వాటి ప్రాథమిక అపరిపూర్ణ రూపంలో మాత్రమే సుమా. సంభావ్యతల స్వభావం కారణంగా లుమేనియన్లకు వారి అహింసా ప్రయోగంలో విజయవంతమైన ఒక వాస్తవికత కూడా ఉందనుకోండి. అందులోంచి ఒక పూర్తి భిన్నమైన మనిషి పుట్టుకొచ్చాడు. ఇవన్నీ మీకు చాలా వింతగా అనిపిస్తున్నాయి కదూ? నిజమే, ఎందుకంటే అస్తిత్వానికి సంబంధించిన మీ భావనలు నిర్దిష్టమైనవి, మరి పరిమితమైనవి. సంభావ్యతల, వాస్తవికతలు, వ్యక్తులు, మరి దైవాలు ఇవన్నీ బొత్తిగా అర్ధరహితంగానే అనిపిస్తాయి. అయినప్పటికీ ఈ పుస్తకం చదివిన తర్వాత మీరు సంభావ్యత మీ రూలలో ఒకరవుతారు. అంటే మీలో మీరు ఒకరవుతారు. ఇతర సంభావ్యత మీరులు మిమ్మల్ని వాస్తవం అని అనుకోక కోపంగా మీ ఉనికినే ప్రశ్నించడం జరుగుతుంది అనుకోండి. ఏదేమైనా వాస్తవిక సంభావ్యత వ్యవస్థ అనేది వేదాంతపరమైన ప్రశ్న కాదు. మీ సొంత వాస్తవికత స్వభావంలో గనుక మీకు ఆసక్తి ఉంటే ఆ ప్రశ్న మీ వ్యక్తిగతమైన, మీకు సంబంధించిన విషయమే అవుతుంది. లుమేనియన్ల విభిన్నమైన లక్షణాలు మీ అభౌతిక వాతావరణంలో ఇంకా ఉండి ఉండటం వల్ల, వారి నగరాలు ఇప్పటికీ మీ సొంతం అనుకునే భూభాగాల్లో ఉండటం వల్ల ఇతర సఖ్యతల గుర్తింపులు మీవిగా మీరు పిలుచుకునే గుర్తింపులు పక్కపక్కనే ఉన్నాయి. రాబోయే అధ్యాయంలో మీరు మీ సంభావ్యత, నేను మీరుల గురించి చర్చించుకుందాం, నేను మీరుల గురించి చర్చించుకుందాం అంటున్నారు. చూసారా, మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ కనెక్ట్ అయ్యాం కాబట్టి ఈ పుస్తకాన్ని మనం చదువుకుంటున్నాం. మరి ఆ లుమేనియన్ నాగరికతలో ఉన్న వాళ్ళే ఇక్కడ తొందరగా కనెక్ట్ అవటం జరుగుతుంది అన్నమాట, పనిచేయడం జరుగుతుంది. సంభావ్యత వ్యవస్థలు, వ్యక్తులు, దైవాలు, వాటి గురించి చెప్తున్నటువంటి 16వ అధ్యాయంలోకి వచ్చాం ఇప్పుడు మనం. అయితే మీ రోజువారీ జీవితంలో ఏదైనా ఒక ప్రత్యేకమైన క్షణంలో కొన్ని పనికిరానివి, మరికొన్ని చాలా ముఖ్యమైనవి పనులు చేయాల్సి ఉందనుకోండి. ఉదాహరణకు చీదాలి, చీదకూడదు, దగ్గాలి, దగ్గవద్దు, తలుపు లేదా కిటికీ దగ్గరికి నడవాలి, మోచేయి గోక్కోవాలి, పిల్లవాడిని మునిగిపోకుండా రక్షించాలి, పాఠం నేర్చుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి, ఎవరికో హాని చేయాలి, లేదా మరో చెంప చూపాలి లాగా. అంటే ఊరికే ఉదాహరణకి ఈ మాటలు చెప్తున్నాడు. వీటిల్లో ఏవి అవసరమైనవి, ఏవి అనవసరమైనవి అని కాకుండా ఇలాంటి యొక్క పరిస్థితులు, వాతావరణం ఏర్పడుతుంది కదా మీకు. అప్పుడు మీరు ఎంపిక చేసుకున్న పనుల్లోనే వాస్తవికత ఉందని మీకు తోచవచ్చు. ఆ దారి గుండా గనక వెళ్ళకపోతే ఆ పని చేయనట్లే అని అనిపించినప్పటికీ నిజానికి ప్రతి ఆలోచన యొక్క సాధ్యాసాధ్యాలు బేరీజు వేయబడతాయి.
భౌతికంగా జరిగిన పనుల వరుసల మీదే భౌతిక వాస్తవికత నిర్మించబడింది. మామూలుగా ఇదే మీ వాస్తవికతకు ఆధారం కాబట్టి భౌతికం కాని పనులు మీ విచక్షణ, తీర్పు, గమనింపుల పరిధి నుంచి తప్పించుకున్నాయి. ఒక ఉదాహరణ చూద్దాం. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఈ 4 పంక్తుల్లో ఉన్నటువంటి విషయం మనకు అర్థం అవ్వాలంటే ఈ ఉదాహరణను చూడాలి. అందుకని నేను ముందుగా చెప్పలేదు ఇది, ఎందుకంటే ఇది ఇలా ఉంది అన్నది నాకు గుర్తొచ్చింది వెంటనే. మీరు ఇది చదువుతుండగా ఫోన్ మోగింది అనుకోండి, 5 గంటలు ఒక స్నేహితుడు 5 గంటలకు ఒక స్నేహితుడు మిమ్మల్ని కలుసుకోవడానికి ఫలానా చోటికి రమ్మన్నాడు అనుకోండి. మీరు ఆలోచనలో పడతారు. మీరు కుదరదు అని ఇంట్లోనే ఉండిపోతారు. కుదరదు అని మరో చోటికి వెళ్తారు. సరే అని అతన్ని కలుస్తారు. ఈ 3 విషయాలు దేనికది వాస్తవికతలే కదా. ఇప్పుడు అవి అన్నీ కూడా భౌతికంగా యథార్థ స్థితిని పొందగలిగేవి. మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు వరకు దేనికదే ప్రాముఖ్యమైనది. మీరు ఏదో ఒకటి ఎంపిక చేసుకుంటారు. అంటే మీ నిర్ణయంతో ఆ 3 భౌతిక ఘటనల్లో ఏదో ఒకటి మాత్రమే జరిగేలా చూస్తారు. అది మీ రోజువారీ ధారావాహిక సంభవాలలో ఒకటిగా స్వీకరించబడుతుంది. అందుకే నేను ముందుగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 3 కాకుండా ఇంకా కూడా ఉంటాయి, పెట్టుకుంటే ఇంకా 4-5 రాసుకోవచ్చు. వెళ్ళాలి, వెళ్ళకూడదు అనే దాని మీదే. అయితే ముఖ్యంగా ప్రధానంగా జరిగేది ఇది: వెళ్ళాలి, వెళ్ళకూడదు, లేదా కుదరదు అని ఇంట్లోనే ఉండడము, సరే అని కలవడము, మరో చోటికి వెళ్ళడం. ఈ 3 ఏదో ఒకటి జరగాలి కదా. అయితే ఒకటి జరిగింది అనుకోండి, మిగిలిన 2 జరగలేదు మనకి. కానీ నిజానికి ఆ 2 కూడా జరిగాయి అంటాడు ఇప్పుడు ఆయన. చూద్దాం ఆ 2 కూడా ఎక్కడ జరిగాయో మనకు చెప్తాడు. మరి అయితే మిగతా సంభావ్యత చర్యలు కూడా మీరు వాటికి భౌతిక యథార్థ స్థితి కల్పించకపోయినా అంతే ప్రాముఖ్యమైనవి. మీరు స్వీకరించిన, జరిపించిన మరి పనిలాగే అవి అంతే ఫలప్రదంగా జరిగాయి అంటున్నారు. దీనికి ఉదాహరణ ఏంటి అంటే, నేను కూడా తమాషాగా చెప్తూ ఉంటానన్నమాట అప్పుడప్పుడు. ఒకసారి నేను ఒక కథ విన్నాను. ఏంటంటే, కృష్ణుడు అర్జునుడు కలిసి రోడ్డు మీద వెళ్తుంటే పక్కన ఒక ఫంక్షన్ జరుగుతూ బిర్యానీ వాసన వస్తుందట. బిర్యానీ వాసన వస్తుంటే అర్జునుడు, బావా మంచి బిర్యానీ వాసన వస్తుంది, లోపలికి వెళ్ళి తిందాము అంటాడట. అంటే కృష్ణుడు నవ్వేసి 4 అడుగులు నడిచిన తర్వాత, ఒకసారి రోడ్డు పక్కకి వెళ్ళి వాంతి చేసుకోవయ్యా అన్నాడట. ఆయన నోట్లో వేళ్ళు పెట్టుకొని వాంతి చేసుకుంటే అందులో నుంచి బిర్యానీ ముక్కలు పడ్డాయట. అంటే ఏంటనమాట, కేవలం తినాలి అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో తినడం జరిగిందని నిరూపించాడు కృష్ణుడు అతనికి. కాబట్టి ఆ సంభవాలు అనేవి అలా జరుగుతాయి, సంభావ్యతలు అలా ఉంటాయి, మీకు తెలియదు కానీ అవన్నీ జరపబడ్డాయి అనే విషయాన్ని చెప్పడం ఎంత బాగుంది. ఒకవేళ మీరు తిరస్కరించిన పనులలో ఒకదానిలో ఒక దృఢమైన మానసిక శక్తి దట్టించబడి ఉంటే దానికి ఒక జరుపబడిన పనిగా ఎక్కువ ప్రాధాన్యం ఉండొచ్చు, మీరు జరిపించిన దానికంటే కూడా. ఇక్కడ ఇంకొక చిన్న ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటి అంటే, ఒక అమ్మాయో ఒక అబ్బాయో మామూలుగా పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా ఎవరినో చూసినప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అబ్బాయికి అనిపించడము, అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది అనిపించడము, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. సాధారణంగా ఒక్కొక్కసారి వచ్చే అవకాశం ఉంటుంది. వస్తే ఏంటనమాట, వాళ్ళు ఏమవుతారు అంటే, నిజానికి ఇంకొక లోకంలో ఈ 2 సోల్స్ కలిసి అక్కడ పెళ్లి చేసుకున్నాయన్నమాట. దీని అర్థం అది. కాబట్టి ఒకే సమయంలో మనము ఎన్నో లోకాలలో ఎన్నో రకాల పనులు, కేవలం పెళ్ళి ఒక్కటే కాదు, ఎన్నో రకాల పనులు మనం చేస్తూ ఉన్నాము. కాబట్టి మన ఆలోచనలని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటేనే, అయ్య బాబోయ్ ఇలా ఉన్నానా నేను, నాకు ఇంకా ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా, ఆయా లోకాలలో కూడా నా కర్మలు జరుగుతున్నాయా అనేటువంటి అవేర్నెస్ కోసం నేను ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అన్ని పనులు ప్రారంభంలో మానసిక చర్యలే, అదే వాస్తవికత యొక్క స్వభావం. ఈ వాక్యాన్ని ఎంతకంటే గట్టిగా నొక్కి ఒక్కాణించలేను. అన్ని మానసిక చర్యలు ప్రాముఖ్యమైనవి, అవి అలా ఉంటాయనడాన్ని వ్యతిరేకించలేము. సో మానసిక చర్యలు బాగా అండర్లైన్ చేసుకోవాలి. మానసిక చర్యలు అంటే మన ఆలోచన రూపాలు అన్నీ కూడా చర్యలుగా అనేక లోకాలలో రూపాంతరం చెందుతాయి. కాబట్టి నేను చెప్పాను ఇంతకు ముందు కూడా, మీకు గుర్తుందో లేదో, మీ ఆలోచనే ఆహారము, మీ ఆలోచనే ఆరోగ్యము, మీ ఆలోచనే ఆ రోగము. కాబట్టి మనం ఆ రోగాలు తెచ్చుకునే ఆలోచనలు చేసుకోవాలా, లేకపోతే ఆరోగ్యంగా ఉండే ఆలోచనలు చేసుకోవాలా అనేది ఎవరిది వారి చేతిలోనే ఉంది.
అందుకనే పత్రిజీ మాటలు చెప్పాలంటే, ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు. గట్టిగా దాన్ని బాగా మంచి ఎర్ర సిరాతో రాసి, గట్టిగా ఎర్ర మార్కర్తో రాసి రౌండ్ ఆఫ్ చేసుకొని దగ్గర పెట్టుకుంటే ఆ వాస్తవాలను సృష్టించుకోకుండా ఉండొచ్చు. మీరు వాటన్నిటినీ భౌతిక ఘటనలుగా స్వీకరించకపోవటం వల్ల వాటిల్లో ఉన్న శక్తి లేదా వాటి కాల వ్యవధి మీరు గ్రహించలేకపోతున్నారు అంతే. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ఏంటి, నేను అది చేయలేకపోయాను, ఇది చేయలేకపోయాను, సాధించలేకపోయాను అని బాధపడటం కంటే అలా అయితే బాగుండేది, ఇలా చేస్తే బాగుండేది అని మీరు అనుకుంటున్నారు. కానీ అవన్నీ జరిగిపోయాయి రా బాబోయ్, మీరు అనవసరంగా బాగుండేది అని మీరు ఏం బాధపడక్కర్లేదు. చాలా బాగా జరుగుతూనే ఉంది, అంతా బాగానే ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఎలా సార్, మరి ఇప్పుడు కోటీశ్వరుని అవ్వాలనుకున్నాను, ఇక్కడేమో అడుక్కు తింటున్నాను, నేను కోటీశ్వరుని అవ్వాలనుకున్నానంటే అయ్యానా అంటే, ఇంకో లోకంలో అయ్యావయ్యా, కళ్ళు మూసుకొని చూసుకో ఏ లోకంలో ఉన్నావో, ఆనందంతో ఉండు చాలు. ఆనందంతో ఉండడం కంటే కావాల్సిందేముంది అనేది దానికి జవాబు. అయితే మీ గ్రహింపుకు చెందిన ఆ కొరత వాటి ప్రాముఖ్యాన్ని నాశనం చేయలేదు. సో మనకి ఇప్పుడు గ్రహించుకునే శక్తి లేనంత మాత్రాన అవి అక్కడ జరగకుండా ఉండవు, అవి జరిగాయి. కాబట్టి గ్రహించుకోవడం ముఖ్యమైనది. మనకు ఆ గ్రహింపు శక్తి లేకపోవడం వల్లనే ఇక్కడ గొడవలు, కొట్లాటలు, యుద్ధాలు జరుగుతున్నాయి. మీరు ఒక వైద్యుడిగా ఉండాలని కోరుకొని ఇప్పుడు మరో వృత్తిలో ఉన్నారనుకోండి, ఎంత గొప్ప విషయం అంటే ఇది నిజంగా చాలా ఆనందించదగ్గ అంశం అనమాట. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, ఎందుకు నేను అని చెప్పాల్సి వస్తుంది అంటే, ఇక్కడ వాస్తవాలని మనం అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మామూలుగా అసలు డాక్టర్ అవ్వాలనుకున్నాను. అనుకుంటే మా నాన్నగారమ్మ, నువ్వు ఇంజనీర్ అవ్వాలరా, నేను డాక్టర్ అయ్యాను కదా, నువ్వు ఇంజనీర్ అవ్వాలి అని నన్ను తీసుకెళ్ళి ఎంపీసీలో వేశారు. వేస్తే నేను ఇంజనీర్ కాలేదు, ఇటు డాక్టరు కాలేదు, ఇంకేదో కంపెనీలో ఉద్యోగంలో చేరిపోయాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఇంజనీరు అయ్యాను, డాక్టరు అయ్యాను, ఇంకా ఎన్నో అయ్యాను. సో కాబట్టి ఏంటనమాట, ఆల్ ఇన్ వన్ అవ్వాలంటే ఎవరైనా ఈ యొక్క ఆత్మజ్ఞానాన్ని పొందాలి. మీరు మరో సంభావ్యత వ్యవస్థలో వైద్యులై ఉండటం జరుగుతుంది. సంభావ్యత వ్యవస్థలో నిజంగా అయ్యానో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా అన్ని రకాలుగా అవడం జరుగుతుంది. మీరు మీలో ఉన్న సామర్థ్యాలు ఇక్కడ ఉపయోగించలేకపోతే మరో చోట ఉపయోగిస్తారన్నమాట. ఓకే, దానికి సంతోషమే. కానీ ఇక్కడ ఉపయోగించే శక్తిని మనం ఎంతో చక్కగా మల్టీ డైమెన్షనల్గా పనిచేసే శక్తిని మనం ఇప్పుడే ఇక్కడ ఈ లోకంలోనే మనం చేస్తున్నాము, ఇంకా చేస్తాము. మీరు ఒక ధారావాహిక ఆలోచన, 3 కొలతల ప్రవృత్తుల దిశగా మొగ్గు చూపుతారు కనుక పై భావనలు మీ మానసిక రక్తంలో ఒక అసాధ్యమైన విషయంగా లీనమై ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఇలాంటి సత్యాలు ఆత్మ ప్రాముఖ్యాన్ని తిరస్కరించక దానికి ఇంకా లెక్కకు మించినంత కలపడం జరుగుతుంది. సో కాబట్టి మనకి ఇంకా కూడా హాయిగా ఆనందంగా ఉండడానికి కావాల్సిన శక్తిని నింపడం జరుగుతుంది. మరి ఆత్మను ఒక బహుళ కొలతల అంతం లేని చర్యగా అభివర్ణించవచ్చు. మనకు చెప్పారు కదా, ఇక్కడ ఏంటి, సంభావ్యత వ్యవస్థలు, వ్యక్తులు, దైవాలు అని. సో మనకి ఎన్నో సంభావ్యత వ్యవస్థలు ఉన్నాయి. ఆ వ్యవస్థలలో మనము నేను అనేది అనేక రకాలుగా ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలంటే మనం ఎంత కళ్ళు మూసుకొని కూర్చుంటే తెలుస్తుంది. అందుకే కదా పత్రిజీ తబలా కొట్టి 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 చెప్పారు, కూర్చోండి బాబు, కూర్చోండి బాబు, కూర్చోండి 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 అంతే, ఇంకో మాట లేదు, కూర్చోండి, మూసుకోండి, చూసుకోండి అంతే. సో మరి ఆత్మను ఒక బహుళ కొలతల అంతం లేని చర్యగా అభివర్ణించవచ్చు. ప్రతి చిన్న సంభావ్యత కూడా ఎక్కడో ఓ చోట యథార్థతలోకి, అస్తిత్వంలోకి అనువదించబడుతుంటుంది. దానికోసం అదే సాఫల్యత పొంది అసంఖ్యాకమైన కొలతలను సృష్టించుకునే ఒక అనంత సృజనాత్మక చర్య సుమ. చదవండి, వినండి, సొంతంగా క్రియేట్ చేయడానికి కూర్చోండి, మీకు కావాల్సింది చెయ్యండి. అట్ ది సేమ్ టైం అన్నింటినీ మించి కూర్చొని చూసుకునే ఎక్కువ సమయాన్ని ఇవ్వండి. ఇది చెప్పడానికి ఒక చిన్న అర్హత ఉంది. ఏంటి అంటే, నేను ఎక్కువ గంటలు కూర్చోవడంలోనే ఉంటాను. అలంకారప్రాయమైన మీ సొంత అస్తిత్వపు అల్లిక ఎలాంటిదంటే, 3 కొలతల పరిధిలోని మేధ దానిని చూడలేదు. ఈ సంభావ్యతల నేనులు మీ గుర్తింపు లేదా ఆత్మలోని భాగాలే. అలాగే మనము ఇప్పుడు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. క్లాసుల్లో చెప్పేది ఏంటంటే, నేను మామూలుగా కూర్చోవడం అనే దాని గురించి చెప్పేటప్పుడు ఒక విషయం చెప్తాను. ఏంటంటే, నేను కూర్చొని కూడా పరిగెడుతున్న వాళ్ళని చూస్తున్నాను అంటాను. పరిగెడుతూ కూర్చున్న వాళ్ళని చూస్తాను, మాట్లాడుతూ మాట్లాడకుండా ఉన్నవాడిని చూస్తాను. అలాగా
అలా చూడడము ఎప్పుడు వస్తుంది మనకి, ఎప్పుడు అర్థమవుతుంది మనకు? అసలు ఇది చాలా పిచ్చిగా అనిపిస్తుంది. మాట్లాడుతూ మౌనంగా ఉండేవాడిని, మౌనంతో మాట్లాడేవాడిని చూడడం. అలాగే ఇప్పుడు కంప్యూటర్ పని చేస్తూ, ముఖ్యంగా ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఆ సాఫ్ట్వేర్ పని చేస్తూ తింటూ ఉంటారు, వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియదు. అలాగే చాలా మంది స్మార్ట్ ఫోన్ పట్టుకొని తింటూ ఉంటారు, వాళ్ళు ఏం తింటున్నారో వాళ్ళకి తెలియదు. కానీ ఇక్కడ ఏంటి అంటే, అందుకే అంటున్నాను అనమాట, కూర్చొని పరిగెత్తే వాళ్ళంటే వాళ్ళు అనమాట. సో పరిగెడుతూ కూర్చున్న వాళ్ళంటే ఎవరన్నమాట? నేను ఏ పని చేస్తున్నా నాతో నేను ఉంటాను. నాతో నేను ఉండడం అంటే నా లోపల ఉన్న దైవంతో కలిసి నేను ఉన్నాను, నా దైవమే నా ద్వారా పనిచేస్తున్నాడు, చేస్తున్నది నేను కాదు అనేటువంటి ఎరుకలో ఉన్నప్పుడైతే అలసట లేదు, పరిగెత్తడం లేదు. పరిగెడుతూ కూర్చున్న వాళ్ళంటే వీళ్ళు. సో కూర్చొని పరిగెడుతున్న వాళ్ళంటే వాళ్ళు నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, స్మార్ట్ ఫోన్ పట్టుకున్న వాళ్ళైనా, టీవీ చూస్తున్న వాళ్ళైనా, మరి ఇంకేం చేస్తున్న వాళ్ళైనా సరే, ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనితో పూర్తిగా మమేకమై ఉండడమే కదా ధ్యానము. పని మీద ధ్యాస, మాట మీద ధ్యాస, దేని మీద అయితే పూర్తిగా ధ్యాస పెడతామో, ఎంత ధ్యాస అయితే పెడతామో అంతే ధ్యానం జరుగుతుంది. అది చాలా ముఖ్యమైనది. సో అలాగే ఈ సంభావ్యతల నేనులు మీ గుర్తింపు లేదా ఆత్మలోని భాగాలే. మీరు భౌతిక ఘటనల్లో దృష్టి కేంద్రీకరించి వాటినే వాస్తవికతకు ప్రాతిపదికగా స్వీకరిస్తే ఆ భాగాలతో సంబంధం కోల్పోవడం జరుగుతుంది. నన్ను చెప్పమంటే ఇంగ్లీష్లో క్లాసు ఇంత క్లియర్గా ఎలా చెప్పగలుగుతాను? ఏమో, ఆ మాస్టర్స్ నా ద్వారా ఎప్పటికి చెప్పిస్తారో దానికోసం ధ్యానం చాలా జరుగుతుంది. ఇప్పుడు బిగినింగ్ అయితే జరిగింది, ఎప్పటికి చెప్పగలుగుతాను అనే బాధ నాలో ఉంది కాబట్టి నాకు తప్పకుండా దానికి ఔషధం ఇవ్వబడుతుంది. దాన్ని వాళ్ళు చూసుకుంటారు, నా లోపల నుంచి వాళ్ళే మాట్లాడతారు అనే గట్టి విశ్వాసం నాకుంది. ఆత్మవిశ్వాసం అదే కాన్షియస్. సో అయితే మీ అస్తిత్వంలోని ఏదో ఒక దత్తబిందు, ఇంతవరకు నేను భయపడేవాడిని, ఇప్పుడు ఆ భయం పోయింది. సో భయం ఎప్పుడైతే పోయిందో మనకు ఆటోమేటిక్గా ఆ ఎనర్జీ వస్తుంది. ఇతర సంభావ్యత వ్యవస్థలను మీరు చూడగలరు. మీరు తీసుకున్న భౌతిక నిర్ణయాల దిగువనే గల ఆ సంభావ్యత చర్యల కంపనలు మీరు గ్రహించగలరు. కొందరు తరచుగా వారి స్వప్నావస్థలో సహజ ప్రేరణతోనే ఈ పని చేయగలరు. అక్కడ మామూలు మెలకువ చేతన యొక్క భావనలు మరుగున పడిపోయి మీరు తిరస్కరించిన భౌతికమైన పనులను మీరే చేస్తూ ఉండడం గమనిస్తారు. అయితే మీ సొంత సంభావ్యత అస్తిత్వంలోకి మీరు తొంగి చూస్తున్న సంగతే మీకు తెలియదు. ఎంత విచిత్రంగా ఉంటుంది అంటే, అసలు నాకు నా ఉదాహరణ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ట్యూన్లో రాయడం అంటే చాలా కష్టము, చాలా భయం నాకు. అలాంటిది అలవోకగా నడకల్లో రాయించడం అంటే మరి ఎంత ధ్యానం జరిగితే అది అలా దూకడం జరుగుతుంది. కాబట్టి ధ్యానమే పరమావధి. ఎంతన్నా రాని, ఏదన్నా రాని పోని, మనకేది కావాలో దాన్ని మన ద్వారా పండించుకోవడానికి మనం చేయాల్సిందల్లా ధ్యానం ఒక్కటే. మీరు వెళ్ళని మార్గాలలో చరించే వ్యక్తిగత సంభావ్యత నేనులు ఉన్నాయనుకుంటే అప్పుడు సంభావ్యత భూగోళాలు సైతం ఉన్నట్టే కదా. సో ఇప్పుడు ఇక్కడ జరగంది ఇంకో చోట జరుగుతుంది అని మనకు తెలియజేశారు. మరి తెలియజేసినప్పుడు అక్కడ ఇంకో భూమి కూడా ఉన్నట్టే కదా అక్కడ జరుగుతుంది అంటే. సో మనం చూడని, మనకు తెలియని భూములు, ఆకాశాలు చాలా ఉన్నాయి. అది ఆ విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. సో సంభావ్యత నేనులు ఉన్నాయనుకుంటే అప్పుడు సంభావ్యత భూగోళాలు సైతం ఉన్నట్టే కదా. అంత పెద్ద పదాలు వాడినా ఎంత స్పష్టంగా చెప్తున్నారు. మెలకువ స్థితిలోని ఒక ఊహ మాత్ర చర్యతో మొదలుపెట్టి ఒక్కోసారి ఆ వెళ్ళని మార్గంలోకి దగ్గర దారి కొరకు దాన్ని అనుసరిస్తారు. ఇంతకు ముందు చెప్పిన టెలిఫోన్ మనిషి దగ్గరికి ఓసారి వెళదాం. అదే ఎవరు ఫోన్ చేసి నువ్వు 5 గంటలకి కలవాలి అన్నాడు కదా అంటే మనం జవాబు చెప్పాం కదా. ఆ సందర్భం దగ్గరికి తీసుకెళ్లారు. అతను తన స్నేహితునితో నేను రాను అని చెప్పాడు అనుకోండి. అదే సమయంలో అతడు మరో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకొని కలుసుకొందుకు అంగీకరించాడని ఊహించుకున్నాడు అనుకోండి. అప్పుడు హఠాత్తుగా అతని కొలతలలో ఒక తేడాను అనుభవించవచ్చు. పరిస్థితులు బాగుండి అతను అదృష్టవంతుడైతే తన స్వీకృతి ప్రాముఖ్యాన్ని తాను భౌతికంగా దానిని ఎంపిక చేసుకున్నంతగా అనుభూతి చెందుతాడు. ఏం జరుగుతుందో తెలిసే లోపే తాను భౌతికంగా ఎంపిక చేసుకొని పనులు చేసేందుకు యథార్థంగా ఇల్లు వదిలి బయలుదేరుతున్న అనుభూతి పొందుతాడు. రాను అని చెప్పాడు, కానీ అక్కడ కూర్చొని ఉండగానే ఇల్లు వదిలి అక్కడికి వెళ్ళిపోయిన అనుభూతిని పొందడమే కాదు, వెళ్ళడం కూడా జరిగిపోతుంది. అదేంటి అనుకోకుండా వచ్చాను అంటాను చూడండి, అలాంటివే ఇలా జరుగుతుంటాయి అనమాట. అనుకోకుండా కాదు, నేను అంటాను, చాలా నవ్వుతూ చెప్తాను ఈ విషయం. ఇవాళ అనుకోకుండా ఎంతమంది జాయిన్ అయ్యారు క్లాస్లో? లాస్ట్ మినిట్లోనైనా
ముందు వెళ్ళాలి అనుకోలేదు, జాయిన్ అవ్వాలి అనుకోలేదు, కానీ లాస్ట్ మినిట్లోనైనా జాయిన్ అవ్వాలని అనుకోవడం జరిగింది కదా. కాబట్టి అనుకోకుండా ఏది జరగదు. సో అనుకోకుండా అనే మాట అసలు వాడడం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది నాకు. కాబట్టి ఎప్పుడో మొత్తానికి అనుకోకుండా ఏది జరగదు. అయితే అనుక్షణంలోనే ఆ క్షణంలోనే అనుభవం ఆశాంతం అతని పైకి తీసుకొస్తుంది. ఊహ ద్వారాన్ని తెరిచి గ్రహించే స్వేచ్ఛ అతనికి ప్రసాదిస్తుంది. అందులో భ్రాంతి పాలు పంచుకోవడం జరగదు. ఈ అభ్యాసాన్ని ఏ పరిస్థితుల్లోనైనా ప్రయత్నించవచ్చు. ఇందుకు ఏకాంతం చాలా ముఖ్యం. ఇప్పుడు మనకి ఎన్నోసార్లు ఒక అనుభవం జరుగుతూ ఉంటుంది, చాలా మందికి జరిగి ఉంటుంది. ఇది నాకు బాగా జరుగుతూ ఉంటుంది. ఏంటంటే మనం ఎవరితోటైనా మాట్లాడాలి అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావడం, అలాగే మనం ఎవరితోటైనా మాట్లాడాలి అనుకుంటే టక్కున ఆ టైంలో వాళ్ళకి ఎంత బిజీ ఉన్నా మనతో మాట్లాడడానికి అవకాశం దొరకడం. ఒక్కొక్కసారి జరగదు, ఫోన్ ఎత్తలేదని మనం బాధపడతాం. అసలు బాధపడాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు అని మనకు అనిపించినప్పుడు ఫోన్ చేస్తే గనక ఖచ్చితంగా మాట్లాడతారు. ఇవి అలాగే ఇప్పుడు నాకు వాళ్ళతో మాట్లాడాలని ఉంది అని అనుకుంటే చాలు, మనకు వాళ్ళ నుంచి ఫోన్ వస్తుంది. ఇలాంటివి చాలాసార్లు ఎంతో మందికి జరుగుతాయి. వీటికి మనం చాలా ఆనందంగా ఉండి దీన్నే ఆ ఫ్రీక్వెన్సీ, ఆ పౌనఃపున్యానికి మనం ట్యూన్ చేసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అందువల్లనే అవి జరుగుతాయి. అంటే మనలో ఆ ఆసక్తి, తర్వాత ఆ ఉత్సాహము, ఆ పట్టుదల, సంకల్పము ఇవన్నీ దాని వెనక పనిచేస్తాయి. ఇవన్నీ పదాలు చాలా పెద్దవి, కానీ అవి ఎంత పెద్దవో అంత చక్కగా ప్రకృతి జరగడానికి సహాయం చేస్తుంది. అంటే మనలో ఉన్నటువంటి ఆ గాఢతని ఆ ప్రకృతి ఇస్తుంది అనమాట. మనకు ఆ గాఢతని ఇవ్వడం వల్లనే మనకు అవి జరుగుతున్నాయి. అవసరం, ముఖ్యంగా ప్రకృతికి ఏదైతే అవసరమో అది జరుగుతోంది అనేది మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు ప్రకృతికి తప్పని పరిస్థితి ఎందుకు వస్తుంది, ప్రకృతి ఎందుకు అంత శోకిస్తోంది, తప్పని పరిస్థితిని మనిషి ఎందుకు ప్రకృతికి కల్పిస్తున్నాడు. కాబట్టి అలా కల్పించకుండా దాని నుంచి బయటికి తీసుకురావాలి, ప్రకృతిని రక్షించాలి అనేటువంటి సంకల్పానికి మన మాస్టర్స్ అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ భూమి యొక్క రక్షణ కోసం. అందరూ అది 2012లోనే 1990లోనే ఈ యొక్క కలియుగాంతం అని చెప్పారట బ్రహ్మం గారు. మరి 2025 వచ్చింది. సో కలియుగాంతము అంటే అక్కడ కలియుగాంతం అంటే మొత్తం భూమి అంతా కొట్టుకుపోతుందని కాదు దాని అర్థం. అక్కడ విపత్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి దాని ద్వారా జ్ఞానోదయం జరుగుతుంది, మళ్ళీ ఇంకా వృద్ధి జరుగుతుందనే. సో ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలకు కూడా నిజంగా బాధపడాల్సింది ఏం లేదు, జరగాల్సిందే జరుగుతుంది. మనం పెంచుకున్నది విరుగుట కొరకే కదా, విరుగుట కొరకే అని విన్నాం కదా, అందుకని విరుగుతోంది, విరగనివ్వండి. ఎప్పుడు మళ్ళా ఎలా పెరగాలో అలా పెరుగుతుంది. కాబట్టి మనం గమనిస్తూ దాన్ని ఎలా రక్షించాలి అనే దానికోసం పనిచేసేటువంటి ఒక సమూహంలో మనం ఉన్నాం. ఆ ప్రయోగం మిమ్మల్ని ముందరికేమీ నడిపించదు. మీరు తిరస్కరించిన పనిని ఎంపిక చేసుకున్న సంభావ్యత నేను కొన్ని ప్రధాన పార్శ్వాలలో మీకు తెలిసిన నేను కన్నా ఎంతో భిన్నంగా ఉంటుంది. ప్రతి మానసిక చర్య ఒక క్రొత్త యథార్థపు కొలతను తెరుస్తుంది. నిజం చెప్పాలంటే మీ చిన్ని ఆలోచనే ప్రపంచాలను పుట్టిస్తుంది. అబ్బబ్బా, వాక్యాన్ని బాగా అండర్లైన్ చేసుకోండి, ఇలాంటివన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పాను, నేను సింపుల్ గా చెప్పానే, అది ఇక్కడ ఎంత క్లియర్ గా చెప్పారో చూడండి. ఏంటి, ఆలోచనే ఆహారము, ఆలోచనే ఆరోగ్యము, ఆలోచనే ఆ రోగము అని. అలాగా ఇక్కడ మీ చిన్ని ఆలోచనే ప్రపంచాలను పుట్టిస్తుందట. చూడండి మరి ఇంకా అంతకంటే. కాబట్టి ఈ ప్రపంచాన్ని మరి నాశనం చేసే ఆలోచన కావాలా, మంచి ప్రపంచాన్ని సృష్టించి కాపాడే ఆలోచన కావాలా, దానికోసం ఎలా సాగాలి ఆలోచన అనేది. మరి ఇదేదో ఆధ్యాత్మిక ఊహాత్మక ప్రకటన ఎంత మాత్రం కాదు. ఇది మీలో దృఢమైన సృజనాత్మక అనుభూతులను, ఊహలను జాగృతం చేయాలి. ఏ భావన మరణించదు, ఏ సామర్థ్యము ఫలప్రదం కాకుండా ఉండదు. ఎందుకంటే ఎవరైనా అనుత్పాదకంగా ఉండడం అసంభవం కనుక. చూసారా, నాకు చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే పత్రిజని కలిసినప్పుడు చాలా సరదాగా, ఏదో క్యాజువల్గా, చాలా క్యాజువల్గా వాడిన మాటలే నా పట్ల చాలా సీరియస్గా పనిచేశాయి. అవి ఎంతమందికి ఎలా పనిచేస్తాయో నాకు తెలియదు, కానీ మాత్రము ఆయన చాలా ఆశ్చర్యకరంగా, చాలా సున్నితంగా, చాలా సులభమైన మాటల్లో చెప్తూ ఉంటారు, ఇస్తూ ఉంటారు జ్ఞానాన్ని. ఏంటి, నువ్వు ఏం రాస్తావురా గదిలో, ఏం రాస్తావురా నువ్వు, ఆ అమ్మాయి ఇలా ఉంది, ఆ అందం ఇంత అందంగా ఉంది, అంత అందంగా ఉంది, అలా రాయడం అయినా గజలంటే, అంతేనా అంటే, ఓహో
నాకు అప్పుడు ఏమర్థమైంది, గజల్లో రాయాల్సింది చాలా ఉంది, ఇది కాదు, సూఫీ తత్వాన్ని రాయాలి. సో మెహర్ బాబా నుంచి కనెక్షన్ చేశారు గురువు గారు. సో అట్లా వీడిని ఎన్ని రాయమందాము, 800 రాశాడట, 8,000 రాయమందామా, 80,000 రాయమందామా అంటే రాయ జగపతిరాజు గారు అక్కడుండి మనకేం దరిద్రం అండి, నంబర్ తోటి గట్టిగానే ఊహించుకుందాం, 80,000 రాయమందాము. మరి ఇవన్నీ ఏంటనమాట, ఎలా తీసుకోవాలన్నమాట, అని నేను రాయగలనా, వీళ్ళు ఎందుకు ఇలా జోక్ చేస్తున్నారు, వీళ్ళకి అసలు పని లేదా, అలా పిచ్చిగా చెప్తారేంటి, అలా అని నేను అనుకోలేదు. అలా అని 80,000 నేను రాయాలి అనుకోలేదు. నువ్వు చేయవలసింది నువ్వు చెయ్యి, చక్కగా నువ్వు ఎక్కడా ఆగిపోవద్దు, సాగిపోవాలి, నీ ద్వారా సృష్టి జరగాలి అనేటువంటి ఒక గొప్ప శక్తిని, జ్ఞానాన్ని నాకు ఇచ్చారని చెప్పి నేను తీసుకున్నాను. సో ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, మనం చేసుకున్నటువంటి ధ్యానం ద్వారానే వస్తుంది. మరి ఇదేదో ఊహాత్మక ప్రకటన ఏం కాదు. ప్రతి వాస్తవిక సంభావ్యత వ్యవస్థ అలాంటివే అయినా ఇతర వ్యవస్థలను సృష్టిస్తుంది. ఏదైనా ఒక జరిగే పని తన కూడా అసంఖ్యాకమైన జరగని పనులను తీసుకొస్తుంది. అవి వాటి యథార్థమయ్యే స్థితిని పొందుతాయి. అన్ని వాస్తవికత వ్యవస్థలు తెరవబడే ఉంటాయి. వాటిలో విభజనలు సౌకర్యార్థం ఏకపక్షంగా నిర్ణయింపబడతాయి. అయినప్పటికీ అవన్నీ ఏకకాలంలో ఉంటాయి. ప్రతిదీ మరో దానికి ఊతంగాను కలిపేదిగాను ఉంటాయి. మీ సంభావ్యత నేనుల అనుభవంలో కొంతమేరన్నా మీరు చేసేది ప్రతిఫలిస్తుంది. అందుకు వ్యతిరేకంగా కూడా జరుగుతుంటుంది. ఇప్పుడు మీరు నిజంగా ఎంత సబ్జెక్టు వింటున్నారు, మీరు అందరూ ఎన్ని రకాలుగా పనిచేస్తున్నారు, ఎంతమంది మాస్టర్స్ మాట్లాడుతున్నారు ఏకకాలంలో. ఏకకాలం అంటే ఒకే క్షణంలో, ఇక్కడని కాదు, అసలు అక్కడ మీరు ఒక రోజులో ఎన్ని సబ్జెక్టులు అటెండ్ చేస్తున్నారు, వాటన్నిటిని ఎలా మల్టిప్లై చేసుకున్నారు, ప్లస్ మీ మామూలు సామాజిక జీవనాన్ని ఎలా గడుపుతున్నారు. సో ఎంత మల్టీ డైమెన్షనల్ పని జరుగుతుంది. కేవలం మీరు ధ్యానంలోకి వచ్చేంత శక్తిని మీరు సంతరించుకొని ఉన్నందువల్లే కదా ఈ జన్మలో జరుగుతుంది అది. మరి ఆఖరి జన్మ అంటే ఎందుకు కాకుండా ఉంటుంది, అన్నిటిని చక్కబెట్టుకునే శక్తిని మనం ఎందుకు పొందకుండా ఉంటాం, అసలు అనుమానం ఎందుకు. మరి మీరు ఏ మేరకు గ్రహించేందుకు సిద్ధంగా ఉంటే ఆ మేర మీ సంభావ్యత నేనుల విభిన్న అనుభవాల వల్ల చూడండి. అసలు నేను ముందరికి చూడకుండానే కళ్ళు మూసుకొని మాట్లాడుతున్నాను, ముందరికి రాగానే అదే వాక్యం ఇక్కడ ఉంది. అలా మనని ఎంత ముందుకు నడిపిస్తున్నారు వాళ్ళు మాట్లాడుతూ. మీరు ఏ మేరకు గ్రహించేందుకు సిద్ధంగా ఉంటే ఆ మేర మీ సంభావ్యత నేనుల విభిన్న అనుభవాల వల్ల లబ్ధి పొందుతారు. మీరు పొందాలి అనుకుంటే ఆ మల్టీ డైమెన్షనల్ ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా మీరు ఇంకా ఇంకా ఎంతో కావాలి అని మీరు ఎంతైతే గట్టిగా కోరుకుంటారో అంత చక్కగా ఆ లబ్ధి, ఆ లాభాన్ని పొందడం జరుగుతుంది అని చెప్తున్నారు. వాటి జ్ఞానం సామర్థ్యాల వల్ల ఎంతో లాభపడతారు. ఇది మీ నిద్రావస్థలో ఎంతో సహజ ప్రేరణతో సహజంగా తరచూ జరుగుతూ ఉంటుంది. నిద్రావస్థలో కూడా జరుగుతూ ఉంటుంది. మొన్న మణిగారు అడిగితే చెప్పాను కళల గురించి. నిద్రలో వచ్చే కళలు కూడా ధ్యానానుభవాలేనమ్మా అని. ఎప్పుడు నేను చూసుకోగలిగాను కాబట్టి అలా చెప్పగలిగాను. ఊరికనే పెదవి చేయరు మాటలు కాదు అవి. అందువల్ల నిద్రలో కూడా మనం ఎరుకతో ఉన్నాం కాబట్టి ఆ కళల ద్వారా, ఆ అనుభవాల ద్వారా మనం ఎంతో నేర్చుకుంటాము. వేరే లోకాలన్నీ తిరిగి వస్తాము. కళల్లో జరిగేది సూక్ష్మలోక ప్రయాణము. ఆ అవేర్నెస్, ధ్యానంలో వచ్చే అనుభవాలు ఎలాగైతే సూక్ష్మలోక ప్రయాణ అనుభవాలు, అలాగే కళల్లో కూడా సూక్ష్మలోక అనుభవాలే. నిద్రను మరి మనము ధ్యానానుభవంగా మార్చుకోవడం ఎలా అంటే అదే అన్నమాట, ఆ ఎరుకతో ఉండడమే. సో దీనికి స్ఫూర్తినిచ్చేదిగా కనిపించేది యథార్థత సంతరించుకొని మరో నేను యొక్క ఒక ఆలోచనే. చూడండి, నిజానికి మిమ్మల్ని మీరు ఆలోచనతో శృతి చేసుకుని దానిని యథార్థం చేస్తారు. మనం ఇక్కడ వాస్తవికతలన్నీ యథార్థం అవుతున్నాయి అంటే మన ఆలోచనతో మనం చేసుకున్న శృతి వల్ల మాత్రమే. సో మనం ఎంత ట్యూన్ చేసుకుంటే అంత చక్కగా అవి ఇక్కడ యథార్థ రూపాన్ని ధరిస్తాయి. సో ఇక్కడ జరగట్లేదు అంటే, ఈ వాస్తవికతలో జరగట్లేదు అంటే మనం సరిగా ట్యూన్ చేసుకోలేదని అర్థం. అంతకంటే ఏం లేదు. అవి వేరే వాస్తవికతలో అవి రూపాంతరం చెందుతూనే ఉన్నాయి. మరి మీరు ఉపయోగించని మీకు కలిగిన భావనలను ఇలాగే మిగతా సంభావ్యత నేనులు పట్టుకుంటాయి. ఈ నేనులలో ప్రతిదీ తనను తాను ఒక నిజమైన నేనుగా భావించుకుంటుంది. అలాగే అందులోని ప్రతి దానికి మీ ఈ నేను ఒక సంభావ్యత నేను అవుతుంది. కానీ అంతరింద్రియాల ద్వారా ఈ మొత్తపు సమగ్రతలో మీ ఈ నేను పాత్ర మీ ఎరుకలోనే ఉంటుంది. మనం ఈ నేనుకే అతుక్కుపోయి ఉండద్దు. సో అసలు ఈ నేను మనకి ఇంకొక వాస్తవికతలో ఉన్నటువంటి నేనుకి సంభావ్యత నేనవుతుంది. మనకి ఇప్పుడే ఎలాగైతే మనం ఇక్కడ అనుకున్నవి ఇక్కడ జరగకుండా వేరే చోట జరుగుతున్నాయని మనకి చెప్పారు కదా, వేరే సంభావ్యత వ్యవస్థలలో. కాబట్టి ఆ సంభావ్యత వ్యవస్థలో ఉన్న నాకు ఈ నేను ఒక సంభావ్యత నేను అవుతాను.
వ్యవస్థను అవుతాను. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరమే లేదనమాట. అన్ని రకాలుగా మనం లాభాన్ని పొందుతూ ఉన్నాం. ఆ జ్ఞానాన్ని మనం ఎరుకతో చూస్తూ ఉన్నట్లయితే అది కూడా ఈ సంభావ్యతలోకి మనం దాన్ని తీసుకొచ్చుకోగలుగుతాం. ఎక్కడ జరుగుతుందో చూడగలుగుతాం, ఆ జ్ఞానాన్ని అందుకోగలుగుతాం. ఆత్మ అనేది ఒక పూర్తి గావింపబడిన ఉత్పత్తి కాదు. అందుకనే నాకు వినబడుతోంది అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చాలా మందికి వినబడతాయి, కనబడతాయి, నా అలాగే అందరికీ జరుగుతాయి. కాకపోతే ఎక్కువగా ఎవరైతే బాగా కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి అవి ఏదైతే గట్టిగా కావాలనుకుంటామో అవి వినబడుతూ ఉంటాయి, కొత్తగా కొత్తగా వస్తూ ఉంటాయి. అన్నీ ఉన్నవే, కొత్తగా ఇక్కడికి వస్తున్నాయి. ఆ వాస్తవికతలో నుంచి ఇక్కడికి వచ్చి రూపం తీసుకుంటున్నాయి. అవి మాటలైనా, బొమ్మలైనా, వస్తువులైనా. ఆత్మ అనేది ఒక పూర్తి కావింపబడిన ఉత్పత్తి కాదు. నిజానికి అది ఒక వస్తువే కాదు. ఆ అర్థంలో అది నిరంతరం మారుతున్న స్థితిలో ఉన్న ఒక విధానం. సర్వస్వం అదే అయినది కూడా పూర్తిగా సిద్ధమైన లేదా మరొక లాంటి ఉత్పత్తి కాజాలదు. సంభావ్యత వ్యక్తులు ఉన్న విధంగానే సంభావ్యత దైవాలు ఉన్నాయి. అయితే ఈ దైవాలు మీ చేత ఆత్మగా, గుర్తింపుగా, మరి సర్వస్వం అదే అయినదిగా పిలువబడే దానిలో భాగాలు. ఆఖరుకు మీ సంభావ్యత నేనులు కూడా మీ ఆత్మలో భాగాలే. ఆత్మ అనే పదం వాడడమే ఇష్టం లేనటువంటి వాడు మన కోసం ఆత్మ అని వాడుతూ, ఆత్మ అంటే అది ఒక ముద్ద కాదురా, లేకపోతే ఆత్మ అంటే అది ఒక వస్తువు కాదురా, ఆత్మ అంటే అది చైతన్యం మాత్రమే, మీ చైతన్యంలో ఈ నేనులన్నీ భాగాలే. కాబట్టి మీరు దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీ సంభావ్యత నేనులు కూడా మీ ఆత్మలో భాగాలే. అంటే ఆత్మ అంటే చైతన్యము, కాన్షస్. ఆ కాన్షస్ లో అన్ని చిన్న చిన్న ముక్కలే ఇవి. కాబట్టి ఇక్కడ జరగనివన్నీ అక్కడ జరుగుతున్నాయి అనే ఎరుకలో ఉండండి అని చెప్తున్నారు. సో మనం ఇక్కడ ఈ రోజుకి ఒక చిన్న కామా పెట్టుకున్నట్లయితే మనం ఇప్పుడు 222 పేజీలోకి వచ్చాం. నిజానికి ఇది మనకి ఎన్ని పేజీలు ఉంది అంటే 320 పేజీలు ఉన్నాయి. 21, ఇంకా గట్టిగా మాట్లాడితే 22, అంతే. 322 పేజీలు ఉన్నాయి. సో సరిగ్గా ఇంకా 100 పేజీలు అంటే చూడండి, 100 పేజీల ముందర కరెక్ట్ గా ఇంకా 100 పేజీలు ఉందని చెప్తున్నాను నేను. అంటే మనకి ఇంకొక 3 లేదా 4 క్లాసుల్లో మనం దీన్ని పూర్తి చేసుకుంటాం, సెషన్స్ లో పూర్తి చేసుకుంటాం. సో 222 పేజీలోకి వచ్చాం. ఓకే అండి, మాట్లాడొచ్చు మీరు ఎవరైనా హాయిగా మీ యొక్క అనుభూతులను, ఆలోచనలను పంచుకోవచ్చు. అద్భుతం సార్. అసలు మీరు ఎంత కనెక్ట్ అయ్యి చెప్తున్నారంటే ఆ సబ్జెక్ట్ కి మీరు చదవక ముందే ఆ బుక్ లో మీకు వచ్చేస్తుంది. మీరు ఆలోచనల గురించి బాగా ఫోకస్ ఉంది కదండి ఈ సెషన్ లో. యాక్చువల్ గా నిన్న ఒక యోగాత్మక చదువుతుంటే మన లోకంలో ద్రవ పదార్థం